హలో గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ శివ. క్రికెట్ ఒక మతం, సచిన్ టెండూల్కర్ దేవుడు అనుకునే భారతదేశం ఈరోజు అర్ధరాత్రి వరకు మేలుకొని అర్ధరాత్రి 12:30కు మొదలయ్యే సాకర్ ఫీఫా వరల్డ్ కప్ మ్యాచెస్ చూస్తూ ఉంది. ఎటు చూసినా అటు సోషల్ మీడియాలో గాను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గాను జెంజీ మొత్తం కూడా సాకర్ మేనియాలో కొనసాగుతూ ఉంది. సాకర్ అన్న పేరు కూడా తెలియని భారతదేశం ఫుట్బాల్గా మాత్రమే పాపులర్గా ఉన్న దేశంలో G5లో వస్తున్న సాకర్ మ్యాచ్ వ్యూవర్షిప్ కోట్లలో ఉంటుంది. ఒకవైపు ఇంగ్లాండ్తో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లను దాటి కూడా వ్యూవర్షిప్ పెరుగుతూ ఉంది. ఈ జనరేషన్ మొత్తం కూడా మళ్ళీ సాకర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ సందర్భంగా సాకర్లో ఎలా ఉంటుంది, రేపు ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఈ టోర్నమెంట్లో ఉన్న కొన్ని ముఖ్యాంశాలు, ముఖ్యంగా సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ ముఖ్యాంశాలు, అట్లాగే సాకర్ ఆట గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు. నమస్తే. 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 సో నేను చెప్పినట్లుగానే భారతదేశం అంటేనే క్రికెట్, ఇంకొక ఆటే తెలియదు. ఎవరు చూసినా కానీ ఒక కర్ర, ఒక బాల్ పట్టుకొని తిరుగుతున్న దేశంలో వేరే ఆటకి పెద్ద ప్రాముఖ్యత ఉన్నట్టుగా కనపడదు. ముఖ్యంగా 80లో పుట్టిన మేము కానీ, అంతమంది మీరు కానీ. ఫుట్బాల్ అనేది స్కూల్ రోజులు ఆడిన గుర్తులు కూడా లేవు మనకు. ఏదో కబడ్డీ, ఖోఖో లాంటి లోకల్ గేమ్స్ ఆడాం తప్పితే ఫుట్బాల్ ఆడిన లేదు. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ దేశంలో ఈ సాకర్ మళ్ళీ మేనియాని తీసుకొస్తూ ఉంది. ఎలా చూడాలి మా దీన్ని? అది మొత్తం మీద జనరేషన్ కోరుకుంటుంది, వేగాన్ని కోరుకుంటుంది. వేగానికి ఇది కిక్ పాయింట్. సాకర్ సక్సెస్కి వేగమే కారణం. మీకు క్రికెట్లో ఒక బాల్ వేసి చూడాలి, దాదాపు 50 ఓవర్లకి 20 ఓవర్లు ఆడాలి. దాంట్లో క్లాసిక్ అన్నా కానీ వెయిట్ చేయడం ఉంటుంది. సాకర్ ఏంటంటే ప్రతి క్షణం యుద్ధంలాగా కనిపిస్తుంటుంది. ఒక బాల్ చుట్టూ దాదాపు అదొక 10 మంది, ఇటు ఒక 10 మంది కాపాడటానికి లేక దాన్ని కొట్టడానికి తిరుగుతూ ఉంటారు కదా. ఆ వేగమే ఈ ఆట యొక్క సక్సెస్ అనుకోవాలా? అట్లా అనుకుంటే ఇప్పటికే పాపులర్ అయ్యేది. ఇప్పుడు ఉన్నటువంటి తరం మాత్రమే కొంచెము వేగం వైపు మలుతున్నారు నేను అనుకుంటున్నా. క్రికెట్ అనేది మతం, మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు ఎటువంటి మతం అంటే నరనరాన జీర్ణించుకుపోయింది. క్రికెట్ తర్వాతనే ఏ గేమ్ అయినా కూడా ఇండియాలో ప్రజెంట్ ఎందుకు క్రికెట్కు మించి క్రేజ్ ఇప్పుడు ఫుట్బాల్కి ఉంటుంది అంటే ఇది వరల్డ్ కప్ కావడం ఒకటి, ఇది ఫుట్బాల్ వరల్డ్ కప్, ఫీఫా వరల్డ్ కప్ 2026 కావడం ఒకటి, అర్జెంటీనాలో ముఖ్యంగా మెస్సీ అనేటువంటి ఒక మాంత్రికుడు ఉండడం ఒకటి, అంటే వ్యక్తిగత ఆరాధన ఎక్కువ మన ఇండియాలో కాబట్టి. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్లో మన క్రికెట్ జట్టు పదే పదే ఓడిపోతుంది. T20లో వైట్ వాష్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ వన్డే మ్యాచ్లు జరుగుతున్నాయి. వన్డే మ్యాచ్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ రిజల్ట్స్ లేవు కాబట్టి మ్యాచ్ ఏదో గెలిచారు, మళ్ళీ ఓడిపోయారు అంతే. కాబట్టి ఏంటంటే సహజంగానే ఆసక్తి అక్కడ పోయి ఇక్కడ వరల్డ్ కప్ మీద రోజు డిస్కషన్ జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో పదే పదే మెస్సీ గురించి కానీ లేకుంటే ఎంఆల్ గురించి కానీ కొంతమంది ప్రముఖమైనటువంటి అతి వర్జయత్ ఎక్కువ తినే కొద్ది వెగటు పుడుతుంది అనుకోవాలా? అంతే. మరి క్రికెట్ మీద ప్రజెంట్ టెంపరీగా మనసు మొత్తుకుంది, అంటే మనసు కొంచెం మళ్లించుకొని క్రికెట్ నుంచి ఇప్పుడు ఫుట్బాల్ వైపు జనాలు వెళ్తున్నారు. మీకు తెలుసో లేదో, ఈ రెండింటికంటే కూడా యాక్చువల్గా ప్రపంచంలో క్రేజ్ ఉన్నటువంటి గేమ్ ఏంటంటే టెన్నిస్. ఫుట్బాల్ సీజనలే, బట్ వేరే టెన్నిస్ అనేది ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ప్రతి నెల ఏదో ఒక సీజన్ నడుస్తూనే ఉంటుంది. ఆ టెన్నిస్ క్రేజీ ఎవర్ గ్రీన్. గ్రాండ్ స్లమ్స్ ఆస్ట్రేలియా నుంచి మొదలుపెట్టి అమెరికా వరకు 4 గ్రాండ్ స్లమ్స్ వరుసగా జరుగుతుంటాయి. 4 నెలల పాటు జరుగుతూ ఉంటాయి. సో వీటి మధ్యలో టెన్నిస్ ఉన్నప్పుడు కూడా వింబుల్డన్ పెద్దగా గుర్తించకుండా కూడా వెళ్ళిపోయింది. వింబుల్డన్ అంటే టెన్నిస్లో మోస్ట్ అట్రాక్టివ్ గేమ్. వింబుల్డన్ విఐపి గ్యాలరీలో ప్రపంచంలో ఉన్న అతి సెలబ్రిటీలు అందరూ ఆడే ఉంటారు. సచిన్ నుంచి మొదలుపెట్టి సెలబ్రిటీల కోసం గ్యాలరీ పెట్టారు వింబుల్డన్లో. అవునవును. అంటే ఆ వింబుల్డన్ మించి కూడా ఇప్పుడు ఫుట్బాల్ క్రేజ్ నడుస్తుంది. ఒక మాట అన్నారు, మెస్సీ వల్లే ఇంత దీనికి ఫాలోయింగ్ వస్తుంది అన్నారు అన్నమాట. ఎవరు మెస్సీ గొప్పతనం ఏంటి? లియోనెల్ మెస్సీ అని చెప్పేసి ఆయన మామూలుగా అర్జెంటీనా జాతీయుడు. చిన్నప్పటి నుంచి కూడా మారడోనా పట్ల క్రేజ్ పెంచుకునే వ్యక్తి. మారడోనా స్ఫూర్తితో ఆయనంత స్థాయి ఆటగాడిని కావాలన్న ఇదిలో ఆయన అద్భుతంగా పైకి వచ్చాడు. దాదాపు ఇప్పుడు 5 వరల్డ్ కప్పులు ఆడడం అంటే చిన్న విషయం కాదు. ఆయన 5 వరల్డ్ కప్పులు ఆడి అత్యధిక గోల్స్ చేసి ఇప్పుడు మొత్తం ఫుట్బాల్ ప్రపంచంలో గ్రేటెస్ట్ ప్లేయర్గా నిలవబోతున్నాడు. ఇప్పుడు ఆ మెస్సీ ఆట తీరు కానీ ఏదైనా కానీ యువతను ఆల్మోస్ట్ మత్తులో ముంచేస్తుంది. అంటే ఒకప్పుడు పీలే, డిగో మారడోనా, జినెడిన్ జిడేన్ ఆ స్థాయికి మించి ఈయన ప్రజెంట్ గ్లామర్ నడుస్తూ ఉంది. సాకర్లో సక్సెస్ చాలా మందికి ఉండొచ్చు. బ్రెజిల్లో నుంచే చూసుకుంటే మనకు సీనియర్ రొనాల్డో చాలా కాలము, మిలీనియం ఇయర్స్లో రొనాల్డో ఉండేవాడు, తర్వాత రొనాల్డిన్హో ఉన్నారు, బెక్హామ్ ఉన్నారు, తర్వాత డేవిడ్ బెక్హామ్, చాలామంది మనకు క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ లేనిది మెస్సీలో ఏంటి ప్రత్యేకం? మెస్సీలో ఏంటంటే జట్టును స్ఫూర్తిదాయకంగా నడిపిస్తాడు. మీరు డేవిడ్ బెక్హామ్ చూడండి, ఒక మ్యాచ్లో షైన్ అయితే ఇంకో మ్యాచ్లో షైన్ కాకపోవచ్చు. బట్ వేరాజ్ మెస్సీ అనేటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా అట్లా అసిస్ట్లు చేయడంలోనో, లేకుంటే ఇంకా బాల్ను క్రాస్ చేయడంలో కానీ, బాల్ను అందించడంలో కానీ, లేకుంటే గోల్ స్ట్రైక్ చేయడంలో కానీ ఖచ్చితంగా ప్రతి గేమ్లో కూడా ఆయన ప్రజెన్స్ అద్భుతంగా ఉంటుంది. 90 మినిట్స్లో
మ్యాక్సిమం 70 to 75 మినిట్స్ ఆయన ప్రజెన్స్ ఉంటుంది. అంత కీలకంగా ఆయన ఆటగాడు కాబట్టి ఆయన్ను అక్కడ జట్టు ప్రేమిస్తుంది, జట్టు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. జట్టు సహకారం వల్ల ఆయన మరింత గొప్ప ఆటగాడైపోతున్నాడు. సాకర్ అనేది టీమ్ ప్లే. ఒకళ్ళు ఇద్దరు క్రికెట్లో లాగా ఒకళ్ళు 100 కొడితే లేక 200 కొట్టి గెలిపించే ఆట కాదు. ప్రతి ప్లేయర్ కూడా తమ కాంట్రిబ్యూషన్, తన రోల్కి సంబంధించిన కాంట్రిబ్యూషన్ చేస్తేనే గెలవగలుగుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 90 నిమిషాల ఆటలో 70 నిమిషాలు మీకు స్క్రీన్ మీద మెస్సీ కనిపిస్తున్నాడు అంటే తను దాదాపు అన్ని చోట్ల 2 గోల్ పోస్టుల దగ్గర తప్పక అన్ని చోట్ల కనిపిస్తున్నట్టు కనిపించుకోవాలి. ఈ సెమీఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక ప్లేయర్ కామెంట్ చేశారు మెస్సీ గురించి. ఫస్ట్ గోల్ అయిపోయిన తర్వాత మిగిలిన 10 మంది మెస్సీ వైపు పరిగెత్తుతూ ఉంటే జీసస్ అనుచరులు జీసస్ చుట్టూ పరిగెత్తున్నంత అడ్మైరేషన్తో పరిగెత్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇదే మెస్సీ గొప్పతనం అన్నారు. మీరు చెప్తున్న దాని ప్రకారం కూడా ఏంటంటే ది లవ్ అండ్ ఎఫెక్షన్ ఈజ్ మోర్ దాన్ యాజ్ ఎ ప్లేయర్. అతన్ని జస్ట్ సహా ఆటగాడుగా కాకుండా అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారు. అతని కోసం యుద్ధం చేస్తున్నారు. అటు బాల్తో యుద్ధం చేస్తారు. ప్రత్యర్థి ఆటగాళ్ళు అతని మీదకి అటాక్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఒక వాళ్ళగా రక్షణ వలయంలాగా నిలబడి అతన్ని కాపాడుతున్నారని ఆయన చెప్తారనమాట. ఇలాంటి వ్యక్తిత్వం ఇది కేవలం ఆట వల్ల రాదు. ఎందుకంటే మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా సరే మెస్సీ ఎక్కువ గోల్స్ కొట్టుండొచ్చు, కానీ వీళ్ళు కూడా చాలా ఛాంపియన్స్. మంచి ఇప్పుడు బెక్కాం వల్ల ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలిచిండకపోవచ్చు, కానీ ఇంగ్లాండ్ని ఆ దశలో నిలబెట్టింది బెక్కాం. రొనాల్డో చెప్తున్నాను, అట్లాగే జోనాథన్ జిదానే ఫ్రెండ్స్ చెప్తున్నాను. ఇట్లా చాలామంది మీకు స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి సాధ్యంగా అంది సహచర ఆటగాళ్ళ నుంచి అంత ప్రేమ అభిమానాన్ని పొందడం మెస్సీకి ఎలా సాధ్యమైందంటే? ఇప్పుడు ఫుట్బాల్ ఏమిటంటే ఎవరన్నా ఫుట్బాల్కి ఉన్నటువంటి ఆటలో గొప్పతనం ఏంటంటే ఎవరైతే స్ట్రైకర్ ఉన్నాడో గోల్స్ చేస్తారో వాళ్ళకు విపరీతమైన గ్లామర్ వచ్చేస్తుంది, విపరీతమైన పబ్లిసిటీ వచ్చేస్తుంది. పలానా స్ట్రైకర్. అదే ఈ మధ్యకాలంలో ఈవెన్ గోల్కు అసిస్ట్ చేయడం కీలకం ఇక్కడ. ఆ గోల్ను ఎవరైనా అసిస్ట్ చేస్తే ఆ బాల్ తన దగ్గరికి వస్తే అతను స్ట్రైక్ చేస్తే గోల్ అవుతుంది. కాబట్టి అసిస్ట్ చేసేవాడిని కూడా అదే రీతిలో క్రేజ్ వస్తుంది. అందుకే మీరు ఈ మధ్య గమనిస్తున్నారు, ఒకప్పుడు గోల్ బై పలానా సో అండ్ సో స్ట్రైకర్ అని వచ్చేది. ఇప్పుడు అట్టు కాదు, గోల్ బై స్ట్రైకరు అట్ ది సేమ్ టైం అసిస్టెడ్ బై సో అండ్ సో స్ట్రైకర్. మెస్సీలో గొప్పతనం ఏంటంటే ఆయన ప్రతిదీ అతనే గోల్ చేయాలనుకోడు, తనే అందిపుచ్చుకొని అక్కడ నుంచి ఇప్పుడు ఆయన యాక్చువల్గా రైట్ వింగ్లో ఆడుతుంటాడు. ఈవెన్ సెంటర్ ఫార్వర్డ్ కూడా వచ్చినప్పుడు కూడా ఈవెన్ మెయిన్ స్ట్రైకర్గా ఆయన గోల్ కొట్టొచ్చు, ఆయన హక్కు ఉంది. ప్లస్ అట్ ది సేమ్ టైం ఆయనకు మిగతా వాళ్ళు కూడా అట్నే అసిస్ట్ చేస్తున్నారు. బట్ అయినప్పుడు కూడా ఆయన మ్యాక్సిమం ఏం చేస్తున్నారు అంటే ఆయనకు గోల్ కొట్టే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఇంకొక స్ట్రైకరు అక్కడ లెఫ్ట్ వింగ్ నుంచి లేకుంటే మిడ్ఫీల్డ్ నుంచి ఇంకొక స్ట్రైకర్ ఎవరైనా కొడితే కరెక్ట్గా గోల్లోకి పోతుందని ఆయన ఊహించుకుంటే ఆ క్షణంలోనే వెంటనే పాస్ చేస్తాడు, వెంటనే బాల్ను అసిస్ట్ చేస్తాడు. మొన్న అల్వారెస్ మీరు చూసినారు, మన క్వార్టర్ ఫైనల్లో కీలకమైన మీకు తెలుసు అసలు వెనకబడింది 2-0 వెనకబడింది. 2-0 వెనకబడినప్పుడు ఈయన మెస్సీ గోల్ కొట్టాడు. ఆ గోల్ కూడా కొట్టాడు, గోల్ ఆయన కొట్టాడు. ఓకే, నెక్స్ట్ అల్వారెజ్ అని చెప్పేసి ఆయన మిడ్ఫీల్డ్ నుంచి వచ్చాడు. అల్వారెజ్కు కంటే ముందు ఈయనకే అవకాశం ఉంది. కాదు గోల్ కీపర్కు ప్లస్ బాల్కు మధ్యలో ఆయన ఆ కోణాన్ని ఆలోచన చేసినప్పుడు ఇది అల్వారెజ్కి అందించాడు, కరెక్ట్ అనుకుని అల్వారెజ్కి అందించాడు. అల్వారెజ్ గోల్ కొట్టడం వల్ల 2-2 ఈక్వల్ అయిపోయినారు. మీరు చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్ నేను సెమీఫైనల్లో ఫస్ట్ గోల్ వీళ్ళు 1-0తో బిహైండ్ ఉన్నప్పుడు రైట్ వింగ్లో నుంచి ఒక బాల్ని చూస్తున్నాడు, లెఫ్ట్ వింగ్లో అటువైపు ఉన్న స్ట్రైకర్ కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఇద్దరు 4 ప్లేయర్స్ ఉన్నారు, ఇంగ్లాండ్ ప్లేయర్స్. వాళ్ళని తప్పించడం కోసం అతను ఆ యాంగిల్ క్రియేట్ చేస్తూ ఒక ఇద్దరిని తప్పించి లెఫ్ట్ వింగ్కి ఇస్తే అతను హెడ్తో కొడతాడు, హెడ్ స్ట్రైక్ అవుతుంది. అసలు అది అన్మెమరబుల్ అనమాట, అసలు అద్భుతం అనుకోవాలి దాన్ని. అట్లాంటి అసలు ఆ గ్యాప్ క్రియేట్ చేయడం ఒకటి, కరెక్ట్ పాస్ ఈ మధ్యలో ఇద్దరుగా అతను పాస్ ఇవ్వడంతో ఈరోజు కూడా మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే ఆ గోలే కనిపిస్తుంటుంది అనమాట. అలా క్రియేట్ చేయడం అనేది 2 ఉండాలి, ఒకటి ఫిజికల్ బ్యాలెన్స్ ఉండాలి, 2 మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి. మెంటల్ బ్యాలెన్స్ ఎందుకు ఉండాలి అంటే ఎవరిని మనం తప్పించవచ్చు, ఏ యాంగిల్కి వెళ్తే అతనికి హెడ్ స్ట్రైక్ ఈజీ కొట్టగలుగుతాడు. ఎందుకు అతను ఫుట్తో కొట్టే అవకాశం లేదు, ఎందుకంటే తన ముందు ఇంకొక డిఫెండర్ నిలబడి ఉన్నాడు, కొట్టాలి కాబట్టి. వీళ్ళిద్దరిని తప్పించి కరెక్ట్ యాంగిల్ ఇవ్వడం అనే దానికి క్యాలిక్యులేషన్ ఉండాలి. అతని చుట్టూ 2-3 ఆల్రెడీ ఉన్నారు, అతని నుంచి బాల్ కొట్టడానికి ఉన్నారు. అలాంటి రావటం అనేది మెస్సీ గొప్పతనంగా నాకు చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది అనమాట. గొప్పతనమే. అందుకే మీరు యాక్చువల్గా బైసికల్ కిక్ అని మీరు పీలే, బైసికల్ కిక్ చాలా పాపులర్. పీలే కానీ ఈవెన్ మారడోనా కూడా బైసికల్ కిక్ చేశాడు. ఈయన అయితే ఫ్రాంచ్ బెకెన్బౌయర్ దాంట్లో కొంచెం చాలా ఎక్స్పర్ట్, ఆయన కూడా పాపులర్ అయ్యాడు. చాలామంది ఉన్నారు బైసికల్ కిక్ స్పెషలిస్టులు. బట్ ఈయన మ్యాక్సిమం దాని జోలికి పోడు. ఎందుకంటే బైసికల్ కిక్ గురి తప్పడం వల్ల తనకు వచ్చే పేరు మాట ఎట్టుంచితే అంటే బైసికల్ కిక్ గోల్గా మలచడం వల్ల తనకు వచ్చే అపారమైన పేరు కంటే కూడా అది మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే బైసికల్ కిక్ అంటే మీరు తిరిగి మళ్ళీ కాలుతో కొట్టడం అనేది ఆల్మోస్ట్ గురి తప్పొచ్చు కూడా. దాని బదులు అవకాశం గోరుకు అందిద్దామనేటువంటి మెంటాలిటీతో ఈయన ముందుకు పోతుంటాడు. అందుకే ఆయనకు మెస్సీకి అంత గ్లామర్ వచ్చేసింది. ఇంగ్లాండ్ అంత పాపులర్గా ముఖ్యంగా 2006 టైంలో డామినేటింగ్గా ఉంది. బెక్కామ్ కెప్టెన్, ఈజీగా గెలుస్తారు అనుకున్న దాంట్లో
వాళ్ళ పార్లమెంట్లో కూడా మాట్లాడుతుండే అనమాట. కానీ గెలవలేకపోతున్నారు. నాకేమనిపించేదంటే నేను అప్పుడు ఇంగ్లాండ్లో చేంజ్ చేయడం వల్ల నేను ఈపీఎల్ ఎక్కువ ఫాలో అవుతుండేవాడిని. చాలామంది ప్లేయర్స్ని కొన్ని మ్యాచ్లు గ్రౌండ్ కూడా వెళ్ళి చూశాను. అక్కడ ఏమనిపిస్తుందంటే బెక్హామ్ పట్ల ఎట్లాంటి అడ్మిరేషన్ తన మిగిలిన ఆటగాళ్ళతో లేదు. ముఖ్యంగా వేన్ రూనీ కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే కేవలం బెక్హామ్కి మాత్రమే పేరు వస్తుంది అన్నట్టుగా కొంత హైలీ కోఆపరేట్లా కనిపించకపోవచ్చు. అలాంటిది లేకుండా తన మెస్సీ తన సహచర ఆటగాళ్ళ ప్రేమ పొందడం అనేది గొప్ప అచీవ్మెంట్ లాగా నేను చూస్తాను. నిజమే, వేన్ రూనీ కూడా అదే అన్నాడు. యాక్చువల్గా ఇంగ్లాండ్ మేము ఎందుకు నష్టపోయినాం, మన ఇంగ్లాండ్ వర్సెస్ అర్జెంటీనా సెమీఫైనల్ జరిగినప్పుడు ఆయన ఒక కామెంట్ కూడా చేశాడు, అక్కడ ఉన్న ఐక్యత ఇక్కడ లేకుండా పోయింది, స్పష్టంగా తెలిసిపోతుందని. మీనింగ్లో ఆయన మాట్లాడాడు, డైరెక్ట్ ఆ మాట మాట్లాడకపోయినా. వేన్ రూనీ స్థాయి మనిషి కూడా అట్లా ఫీల్ అయినాడంటే ఖచ్చితంగా దెర్ ఈస్ సంథింగ్ ఇన్ అర్జెంటీనా టీమ్. ఆ టీమ్ స్పిరిట్ ఇక్కడ ఎక్కువ ఉంది. ఇప్పుడు బెకామ్ టైంలో కూడా ఎక్కువ ఆయన పేరు వినిపించేది. ఆయన ఒక్కడు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇంగ్లాండ్ టీం నుంచి వాస్తవంగా కేన్ ఒకటే కాదు, కేన్తో పాటు హ్యారీ కేన్ ప్లస్ ఆయనతో పాటు బెల్లింగామ్ కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు నాలుగు కొట్టాడు మొత్తం. బెల్లింగామ్ కొట్టాడు. అట్లా ఈక్వల్ అయినప్పటికీ కూడా అర్జెంటీనా ఉన్నటువంటి ఆ టీమ్ స్పిరిట్ ఎందుకో వేరే టీంలలో కనిపించలేదు. కోచ్ పాత్ర ఎంత ఉంటుందో దీంట్లో? కోచ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన స్కాలర్ అని చెప్పేసి ఆయన అద్భుతమైన కోచ్. కోచ్ పాత్ర ఎందుకు మొత్తం యాక్చువల్గా టీంను నడిపించే కోచ్. ఎందుకంటే క్రికెట్ లాగా ఏమైతే బాల్ టు బాల్ టైం ఉండదు. కెప్టెన్ ఏదో బౌలర్కి సూచన ఇవ్వడము, ఆయన ఇమీడియట్గా అక్కడ లెఫ్ట్ హ్యాండర్ వచ్చినా అంటే ఫీల్డింగ్ ప్లేస్మెంట్ మార్చడము, సార్ ఏదో ఆ బౌలింగ్ లేదో స్పిన్నింగ్లో హాఫ్ స్పిన్ వేస్తున్నాడు, ఇవన్నీ ఉంటాయి. బట్ వేరే ఫుట్బాల్ వేగం అనమాట, అంత టైం ఉండదు అసలు. అక్కడ ఎప్పుడైతే విజిల్ వేస్తాడో గేమ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పటికప్పుడు నిర్ణయించుకోవాల్సిందే. అయితే కోచ్ అనేవాడు బయట ఉంటాడు, కోచ్ అంటే మేనేజరు రెండు అంటాము నేను, కానీ మేము చీఫ్ కోచ్ ఉంటాడు, ఆయన అన్ని హక్కులు ఉంటాయి. ఆయన విజిల్ వేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బ్రేక్ వస్తుంది అంటే పెనాల్టీ బ్రేక్ కానీ ఇప్పుడు హైబర్నేషన్ బ్రేక్ అని ఇప్పుడు ఇస్తున్నారు, 20 నిమిషాలకి ఇస్తున్నారు. అది లేదు. ఆ టైంలో ఏం చేస్తాడంటే ఆయన ఫీల్డ్ పలానోళ్ళు కదలిక సరిగా లేదు, లేకుంటే సెల్ఫిష్గా ఆడుతున్నాడు, లేకుంటే అతను క్రాస్ చేయడం కొంచెం తప్పుతో ఉంది అని చెప్పేసి ముఖ్యంగా డిఫెండర్లను విషయంలో కానీ, లేకుంటే ఈ మిడ్ఫీల్డ్ వాళ్ళు ఏం చేస్తారు, పాస్ చేస్తారు కదా, ఆ పాస్ చేయడంలో గురి తప్పుతుంది, దీని బదులు పలానోని తీసుకొస్తే మేలని చెప్పేసి కంప్లీట్గా ఆయన మీరు చూస్తుంటారు ఎలక్ట్రానిక్ డిస్ప్లే చేస్తాడు. ఇంగ్లాండ్ సెమీఫైనల్ ఇంగ్లాండ్ ఓడిపోయినప్పుడు టీం మీద కంటే కానీ కోచ్ స్ట్రాటజీ మీదనే ఎక్కువ విమర్శలు వచ్చాయి. 1-0 లీడ్ ఉన్నప్పుడు 5 డిఫెండర్లను పెట్టి ఎందుకు ఆడిచ్చారు, 35 మినిట్స్ ఇంకా టైం ఉండగా 5 డిఫెండర్ ఆడించడం వల్ల ఓడిపోయింది వేన్ రూనీ అన్నారు, మిగిలిన స్పోర్ట్స్ అనలిస్టులు అన్నారు, దాదాపు ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు అనమాట. ఒక రకంగా గెలిపోవటంలో కోచ్ పాత్ర ఎక్కువ ఉన్నట్టుగా మనం ఖచ్చితంగా. అప్పటికి ఏంటంటే వాళ్ళు లీడ్లో ఉన్నారు కాబట్టి ఆయన అటువంటి నిర్ణయం తీసుకుండొచ్చు. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఫుట్బాల్లో ఎప్పుడైతే టీం లీడ్లోకి వచ్చేసిందో ఇంకా డిఫెన్స్ మీద వెళ్తారు. మీరు చూసింటారు అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్ మ్యాచ్, ఆల్మోస్ట్ ఏముంది ఇంకా ఈజిప్ట్ ఇంకా ఇది సగం కాదు 75% ఆఫ్ ద టైం అయిపోయింది. 79 మినిట్స్లో 79వ నిమిషానికి కూడా 2-0 ఈజిప్ట్ లీడ్లో ఉంది. ఆ టైంలో ఆల్మోస్ట్ ఓటమే కదా, ఇంకేముంటుంది, ఇంకో 11 నిమిషాలు ఏముంటుంది. అలా ఎలా చెప్తాం మనకు సాకర్ హిస్టరీలో చివరి 3 నిమిషాల్లో 2 గోల్స్ కొట్టినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా అర్జెంటీనా లాంటి టీము చివరి 15 నిమిషాలు వాళ్ళు చేసే అటాకింగ్ని ఏ టీం కూడా అందుకోలేదు. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అప్పుడు కూడా ఎంత ఉంటాయన్న దానికి మీరు ప్రతి మ్యాచ్లో చూడండి, చివరి 20 నిమిషాలు అర్జెంటీనా సక్సెస్ వస్తూ ఉంటుంది. దానికోసమే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అటాక్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఆ టైంలో ఏం చేస్తారు, డిఫెన్స్ మెకానిజం పెంచుకుంటారు. ఈజిప్ట్ చేసింది కూడా అదే కదా. అది నా ఉద్దేశం అది ఇన్ఎక్స్పీరియన్స్ అంట, కోచ్కి కానీ వాళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్. అర్జెంటీనా గేమ్ ప్లాన్ అర్థం చేసుకోలేటంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అనుకుంటాను. ఈవెన్ ఇంగ్లాండ్ కోచ్ కూడా అంతసేపు డిఫెన్స్ ఆడించడాన్ని అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బాల్ మీ అదుపులో ఉండి ఎంతసేపు పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా మీకు దగ్గర అటాకింగ్ అట్లా 4-5 మంది ఇప్పుడు అల్క్రెజ్ కానీ తర్వాత ఇతను మెస్సీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ అటాకింగ్లో వస్తున్నప్పుడుగా అంతసేపు డిఫెన్స్ ఆడటం ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా వీళ్ళని కొద్దిగా అటాకింగ్ చేయగలుగుతా ఉంటే మేబీ వాళ్ళు నిలబెట్టుకునే వాళ్ళేమో. అప్పటికి ఆటగాళ్ళ మూమెంట్ బట్టి, అప్పుడు గేమ్ సిచ్యువేషన్ బట్టి కోచ్ నిర్ణయం తీసుకుంటాడు, తప్పలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కరెక్ట్ డిఫెండ్ చేసుకోగలిగి ఉంటే నెక్స్ట్ ఆ గోల్ కొట్టేవాళ్ళు కాదు కదా. కష్టం అవుతుంది. ఒక 5 నిమిషాలు లేక 10 నిమిషాలు డిఫెండ్ చేయడం వేరు, 30-35 నిమిషాలు చేయడం వేరు. ఎంత మీరు గోడ కట్టినట్టుగా అంతసేపు ఎలా పెట్టుకోగలుగుతారు? కొన్ని టీంలు వెళ్తాయి అట్లే పోయే. మీకు చూసారు లేదో, ఇప్పుడు 90 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈక్వల్ ఉన్నారనుకోండి, 2 గోల్ 1-1 ఈక్వల్ ఉన్నారు, లేదా గోలే కొట్టలేదు 0-0. మన కేబో వర్డే వర్సెస్ అర్జెంటీనా చూసాం. ఏం జరిగింది, వాళ్ళు యాక్చువల్గా తీసుకెళ్లారు ఎక్కడ నాకౌట్, అది 19 మినిట్స్ దాటిపోయారు. 2-2 ఎక్స్ట్రా టైంలో ఒక గోల్ వాళ్ళు అర్జెంటీనా కొట్టి రాగలిగారు. ఆ టైంలో ఇంతకుముందు మీకు తెలుసులేదని ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇంకొక రూల్ ఉండేది, దాని ఏమంటే గోల్డెన్ గోల్ అనేవాళ్ళు. ఏంది గోల్డెన్ గోల్ అంటే,
ఎక్స్ట్రా టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 90 మినిట్స్ తర్వాత ఈక్వల్ ఉంది అనుకోండి, 15 మినిట్స్లో టైం ఇస్తారు. ఎవరు గోల్ కొడితే వాళ్ళే మీకు గెలుపు. మళ్ళీ 15 మినిట్స్ ఆడిపియ్యరు. ఇప్పుడు ఏమైంది, 15 మినిట్స్ ఆడిపిస్తారు, తర్వాత మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా 15 మినిట్స్, మొత్తం 120 మినిట్స్ వరకు ఆడిపిస్తున్నారు. అంటే నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా టైంలో ఒక గోల్ కొట్టినప్పటికీ కూడా ఇంకో గోల్ కొట్టే అవకాశం ప్రత్యర్థికింది. అప్పట్లో అటు ఉండేదే కాదు, సడన్ డెత్ అంటారు. కానీ అది కరెక్ట్ కాదే. మన అదే దానివల్ల క్రికెట్లో డక్వర్త్ రూల్స్ లాగా ఉంది, చూస్తా ఇప్పుడు ఉంటే అది అట్లా ఉంది. ఆ రూల్స్ లాగా ఏంటంటే 3 బాళ్ళకి 20 పన్స్ కొట్టే ఇలాంటి రూల్ లాగా ఉంది. అట్లా కాకుండా మీరు ఫిక్స్డ్ చెప్పినప్పుడు 30 మినిట్స్ టైము, ఒక బ్రేక్తో 15 నిమిషాలు 10 నిమిషాలు అనుకున్నప్పుడు అది ఓవరాల్గా ఇవ్వాలి. కానీ మొదట కొట్టినట్టుగా ఫస్ట్ అంటే అది లాటరీ అవుతుంది. ఆ రూల్ ఎందుకు తీసేసినారంటే 90 మినిట్స్ ఎప్పుడైతే అయిపోతే ఈక్వల్ అయిపోయిన తర్వాత ఇంకా ఉన్న 30 మినిట్స్ ఎట్టనా కానీ గోల్ మనం చేయకూడదు, వాడు చేయకూడదు. అంటే మనం ఉత్తరాలు కొట్టకుండా మనం ఆపుకోగలిగితే ఎట్టనా కానీ దీనికి తీసుకెళ్తాము, ఏది నా పెనాల్టీకి తీసుకెళ్తాం, అక్కడ చూసుకుందాము అనే స్ట్రాటజీలో పోయి ఆ 30 మినిట్స్ చాలా జిడ్డుగా జరిగేది, బోర్ కొట్టేది. దాంతో వీళ్ళు మళ్ళీ మార్చేశారు 2002 నుంచి. గోల్డెన్ గోల్ అనేది ఇట్లాంటివి ఉంటాయి. అయితే మొత్తం డిఫెన్స్ అనేది అది కోచ్ ఒక్కోసారి అట్లా సక్సెస్ అవుతుంటాయని వాళ్ళు ఏదో ఆయన అప్పటికి ప్రాక్టికల్గా ఏం ఆలోచన చేశాడో ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మీరు కొన్ని పొజిషన్ చెప్తున్నారు, స్ట్రైకర్స్, మిడ్ ఫీల్డ్, లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ ఇలా. జనరల్గా సబ్జెక్టివ్గా చెప్పండి, ఒక ఫుట్బాల్ టీంలో ఎంతమంది ఉంటారు, పొజిషన్లను ఏమైనామంటాము? ఫుట్బాల్ 11 మంది ఉంటారు మొత్తం ఫీల్డ్లో. ఈ టీంకి 11 మంది, ఆ టీంకి 11 మంది ఉంటారు, మధ్యలో రిఫరీలు ఉంటారు. ఈ 11 మందిలో కూడా మెయిన్గా అక్కడ ఒక గోల్ కీపరు పోగా 10 మంది యాక్చువల్గా ప్లేయింగ్లో ఉంటారు. 10 మందిలో మీరు ఇందాక అన్నట్టు కోచ్ యొక్క స్ట్రాటజీ బట్టి డిఫెన్స్ ముందు అసలు ప్లేస్మెంట్ పొజిషన్స్ చెప్పండి. ప్లేస్మెంట్స్ డిఫెండర్లు ఉంటారు, మిడ్ ఫీల్డర్లు, స్ట్రైకర్లు మెయిన్గా అట్లే ఉంటారు. ఈ స్ట్రైకర్లు కూడా మళ్ళీ లెఫ్ట్ వింగ్ స్ట్రైకరు, రైట్ వింగ్ స్ట్రైకరు, సెంటర్ స్ట్రైకరు ఇట్లా ఉంటారు. సెంటర్ ఫార్వర్డ్ స్ట్రైకర్ అని చెప్పేసి ఉంటారు. అంటే గోల్ పోస్ట్ నుంచి చూసినప్పుడు గోల్ కీపర్ ఫస్ట్ ఉంటాడు, గోల్ కీపర్ ముందు డిఫెండర్లు ఉంటారు, దాని మధ్య తర్వాత మిడ్ ఫీల్డర్స్ ఉంటారు, దాని తర్వాత ఫార్వర్డర్స్ అన్నారు, మిడ్ ఫీల్డర్స్, తర్వాత స్ట్రైకర్స్. డిఫెండర్ల ప్రధాన పాత్ర ఏంటంటే వాళ్ళు అంటే అవుతుంది అపోనెంట్ టీము దూసుకొచ్చిన మన క్షేత్రంలోకి దూసుకొచ్చినప్పుడు గోల్ పోస్ట్ అడ్డుకోవడం అనేది వాళ్ళ ప్రధాన పాత్ర. తర్వాత ఏంటంటే ఈ మిడ్ ఫీల్డర్ల పాత్ర ఏంటంటే స్ట్రైకర్లకు అందించడం, గోల్ ప్రత్యర్థి నుంచి అందుకొని వీళ్ళు సొంత టీం ఏదైతుందో వాళ్ళ స్ట్రైకర్లకు అందించడం, దాన్ని మెల్లగా పాస్ చేయడం, ఒకటి రకరకాల స్ట్రాటజీతో చేస్తుంటారు. సో అది వాళ్ళ పని. స్ట్రైకర్ల ప్రధానమైనటువంటి గోల్ ఏమిటంటే వాళ్ళు గోల్ కొట్టడం, గోల్ మీద దాడి చేయడం. అది మెయిన్గా చేసే సెంట్రల్ ఫార్వర్డు, లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, ఈ ముగ్గురు చేస్తుంటారు. ఒక్కోసారి ఏంటంటే మిడ్ ఫీల్డర్స్ కూడా అవకాశాలు వస్తుంటాయి. ఇప్పుడు మెస్సీ ఇందులో ఏ పొజిషన్లో ఆడుతుంటాడు? ఎక్కువ రైట్ వింగ్లో ఉంటాడు. రైట్ వింగ్లో ఉంటాడు. కానీ మీరు బాగా గమనిస్తే చాలాసార్లు రైట్ వింగ్ నుంచి సెంట్రల్లోకైనా సెంట్రల్ ఫార్వర్డ్లోకి దూసుకొచ్చిన సంగతులు మీరు చూస్తుంటారు. అక్కడ ఉండే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. ఆయన కూడా అదే టైపులో అవకాశం కల్పిస్తున్నారు. మొన్న అల్వరాజ్కి ఎంత అవకాశం ఉందో మెస్సీకి కూడా అదే అవకాశం మిడ్ఫీల్డ్లో ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఇస్తున్నారు అనుకోవాలా, లేకంటే వాళ్ళ గేమ్ ప్లాన్లో భాగంగా క్రియేట్ చేసుకోగలుగుతారు. గేమ్ ప్లాన్ భాగంగా ఆయన అంత వేగంగా కదులుతున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే మెస్సీ లాంటి ఒక స్టార్ స్ట్రైకర్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే 2-3 డిఫెండర్లు కూడా ఒక్కోసారి పెడతారు. ఆయన బాల్ ముందుకు అంటే వేరే వాళ్ళకు అసిస్ట్ చేయకుండా, లేకుంటే గోల్ వైపు దూసుకోపోకుండా ఆయన మూమెంట్లు కదలికలను కట్టడి చేసేందుకు 2-3 డిఫెండర్లు పెడతారు. అటువంటిప్పుడు ఆ డిఫెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ వింగ్లో డిఫెన్స్ వీళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆటోమేటిక్గా లెఫ్ట్ వింగ్ వీక్ అవుతుంది. తెలివిగా ఆయన బాల్ డ్రిబ్లింగ్ చేస్తూ, నేను చెప్పింది అదే, నిన్న సెమీఫైనల్లో జరిగింది అదే. నేను చుట్టూ 3 డిఫెండర్లు ఉన్నారు, కొంచెం యాంగిల్ మార్చుకుని డైరెక్ట్ గా లెఫ్ట్ వింగ్ లో ఇచ్చాడు. లెఫ్ట్ వింగ్ నుంచి డ్రిబుల్ చేసి కూడా తెలివిగా యాంగిల్ మార్చేసి లెఫ్ట్ వింగ్ ఇస్తే గోల్ స్ట్రైక్ చేస్తారు. సో అట్లా అయిపోయిన అది మరడోనా టెక్నిక్. అది మరడోనాకి అంతే, ఎప్పుడు 2-3 ఆయన ఎక్కడ పోతే అక్కడ ఆ రీతిలో ఫీల్డింగ్ ఉన్నది. అదంతా స్ట్రాటజీ. ఒక మెయిన్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ స్టార్ ప్లేయర్ ఉన్నప్పుడు ఈ ప్రత్యర్థి జట్లు ఇట్లా చేసి పెడతారు. సో మీరు ఇందాక చెప్తున్న దాంట్లో డిఫెండింగ్, అటాకింగ్ రెండు మాట్లాడుతున్నప్పుడు స్పెయిన్ ఫైనల్కి వచ్చింది, 2010లో గెలిచారు. మళ్ళీ ఐ థింక్ స్పెయిన్ హ్యాస్ హిస్టారికల్ రికార్డు, ఒకే ఒకసారి ఫైనల్కి వచ్చారు, గెలిచారు, మళ్ళీ రెండోసారి వచ్చారు. సో వాళ్ళ గేమ్ ఎప్పుడు కూడా డిఫెన్స్ గేమ్ ఉంటుంది వాళ్ళది. వాళ్ళ స్ట్రాటజీ ఎప్పుడు కూడా చాలా అంటే 4-3-3తో ఆడుతూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా. 4-3-2 ఈవెన్ 4-3-2-1 కూడా. స్పెయిన్ నాకు తెలిసి ఎక్కువ 4-3తో ఆడుతుంది వాళ్ళు. అటాకింగ్ కనుక డిఫెన్స్తో ఎక్కువ ఆడుతుంటారు. మీరు చెప్పినట్టు అర్జెంటీనా, లాటిన్ కంట్రీస్ ఆర్ మోర్ అటాకింగ్, 4-2-3 ఇట్లా ఆడుతాం. 3-3నే. కాకపోతే అక్కడ ఏం చేస్తారంటే ఒకసారి స్ట్రైకర్ని ముందు పెట్టేస్తారు, 2-1 అంటే లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ పెట్టేసి ఒక సెంటర్ స్ట్రైకర్ని పెడతారు. అది కూడా వాళ్ళ స్ట్రాటజీలో భాగమే. నా ఉద్దేశం ఏమొస్తుందంటే లాటిన్ కంట్రీస్ ఎక్కువ అటాకింగ్ ఆడతాయి, యూరోపియన్ కంట్రీస్ కొంచెం ఎక్కువ డిఫెన్స్. అందులో స్పెయిన్ మెయిన్ స్ట్రాటజీ డిఫెన్స్ లాగా కనిపిస్తుంది. ఒక గోల్ కొడితే చాలు,
మిగిలిన అరగంట కాదు గంట అయినా దాన్ని చేస్తాను. టాకీ టీకా అని చెప్పి ఒక మాట అంటారు. చిన్న చిన్న పాసులు అంటే ఒకేసారి లాంగ్ షాట్లు కొట్టకుండా అడుగుల దూరంలో పాసులు కొట్టుకుంటూ తీసుకొస్తుంటారు. అది మెయిన్ స్ట్రాటజీ. అది స్పెయిన్ స్ట్రాటజీ. స్పెయిన్లో ఉంటుంది అది. అవును. ఆ స్ట్రాటజీ ఏంటి, ఎందుకు అదొక్క దేశం మాత్రం అడాప్ట్ చేసుకుంది, దాని పక్కనున్న ఏ యూరోపియన్ దేశంలో ఉండదు కానీ ఒక స్పెయిన్ మాత్రం అదే ఉంది. సక్సెస్ అయ్యారు ఇంతవరకు వాళ్ళు. ఇంకా మీకు చూసారంటే ఈ టోర్నమెంట్లో నాకు తెలిసి వాళ్ళు గోల్స్ ఇచ్చింది ఒక బెల్జియంతోనూ 2 గోల్స్ ఇచ్చినట్టు, అన్నీ కూడా 0-0తోనే కొట్టుకుంటూ వచ్చారు వాళ్ళు. స్పెయిన్ ముఖ్యంగా అంటే వాళ్ళ క్లబ్ మ్యాచ్లు కూడా అట్టే ఉంటాయి. స్పెయిన్ ఫీల్డర్ స్పెయిన్ అంటే క్లబ్ మ్యాచ్లు మీరు చూస్తుంటారు స్పెయిన్లో ప్లస్ ఇటలీలో ఎక్కువ ఉంటాయి. స్పెయిన్ అంటే మొత్తం ప్రపంచ క్లబ్బుల్లోనే రియల్ మాడ్రిడ్ నెంబర్ 1 క్లబ్. అంటే ఏ ఆటగానైనా కొనాలంటే వాళ్ళ తర్వాతనే ఎవడైనా, తర్వాత బార్సిలోనా. సో వాళ్ళ దాన్ని లాలీగా అంటాము. ఎట్లయితే ఇంగ్లాండ్లో ఈపీఎల్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఉందో అట్లాగా ఉంటుంది. దాదాపు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్లేయర్లో ఈ రెండిట్లో ఎక్కదాన్ని ఆడటానికి క్వాలిఫికేషన్గా చూసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే స్పెయిన్ డిఫెన్స్ మెయిన్గా ఎట్లుంటారంటే ఇమ్మీడియట్ హై ప్రెస్ అంటారు. ఇమ్మీడియట్ హై ప్రెస్ అంటే ఏంటది? ఇమ్మీడియట్ హై ప్రెస్ అంటే వాళ్ళు ప్రత్యర్థులు వాళ్ళు ఏం చేస్తారంటే దూసుకొస్తున్నారు అనుకోండి. మనం ఇందాక అనుకున్నాం డిఫెన్స్ ఎట్లుంటారు, నలుగురు ఉంటారు, గ్యారెంటీగా వీళ్ళు నలుగురు ఉంటారు. ఎక్కడైనా జనాలు నలుగురు ఉంటారు కూడా, ఏ టీంకైనా నలుగురు ఉంటారు, రేర్గా ముగ్గురు పెట్టుకుంటారు. ఈ నలుగురు ఏం చేస్తారంటే గ్యాప్ చాలా తక్కువ ఉంటే దూసుకొచ్చేస్తారు. ప్రెజర్ అనమాట. అంటే వాటి ఉతల స్ట్రైకరు లేదా మిడ్ఫీల్డరు సెంటర్ ఫార్వర్డు ఎక్కడ పోకుండా ఆల్మోస్ట్ దగ్గరకు తీసుకొస్తారు. అంటే గోల్ పోస్ట్ని చూసుకుంటే గోల్ పోస్ట్కు అటు ఒక 10 మీటర్లు ఇటు 10 మీటర్ల లోపలనే ఈ నలుగురు డిఫెండర్స్ ఉంటారు. దానివల్ల ఈ బాల్ దూసిపోకుండా అంటే ఒక మనిషి రైట్ కానీ లెఫ్ట్ కానీ ఒక 8 అడుగులు దూకగలుగుతాడంటే ఆ గ్యాప్ వచ్చేలాగా పెట్టుకుంటారు. ఎంత క్లోజ్ వీలైతే అంత క్లోజ్ వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళు ఆటోమేటిక్గా బాల్ ఇంకోసారికి పాస్ చేసుకోవడం చేస్తుంటారు. ఆ టైంలో ఇమ్మీడియట్గా వీళ్ళు మళ్ళీ ఎవరి ప్లేస్ గారు గెలుపుతారు. అదొక డిఫరెంట్ టాక్టిక్. వాళ్ళు ఊహించిన స్థాయిలో అసలు ఇట్లా బాల్ ఇట్లా పోతుందంటే మనం ఏమనుకుంటాము, ఆదిత్యం మిగతా నలుగురు కూడా పోతారని మనం అనుకుంటాం. కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా వీళ్ళు స్ట్రాటజీ అంటే అవతలకు అవకాశం తీసుకోపోతారు. అది ఫస్ట్ స్ట్రాటజీ. ఇంకోటి సేఫ్టీ నెట్ అనేది గోల్ కీపర్ చేతిలో ఉంటుంది. ఆ గోల్ కీపర్ ఎస్పెషల్లీ స్పెయిన్ మీరు బాగా గమనించు, ఆయన సేఫ్టీ నెట్ అనేటువంటి స్ట్రాటజీ ఈయన దాన్ని. సేఫ్టీ నెట్ అంటే ఎప్పుడైతే అంటే నలుగురు డిఫెండర్లు మనం ఇందాక అనుకుంటే హై ప్రెస్ స్ట్రాటజీ ద్వారా బాగా దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా బాల్ వచ్చే అవకాశం లేదు. బై ఛాన్స్ బాల్ అక్కడి నుంచి బయట పడుతుందంటే ఆయన గోల్ పోస్ట్ దగ్గర ఉండడు. ఇమ్మీడియట్గా గోల్ అందుకోనికే ముందుకు వస్తాడు. నిన్న చూసాం దాంట్లో ఆల్మోస్ట్ మీకు ఆఫ్లైన్ బార్డర్ వరకు వచ్చేస్తూ ఉంటారు, అంతవరకు వస్తూ ఉంటారు. అది సేఫ్టీ నెట్ స్ట్రాటజీ. అది స్పెయిన్ ఎక్కువ చేస్తున్నమాట. సో అట్లా మొత్తం మీద వాళ్ళ డిఫెన్స్ కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సరే, ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ రాబోతుంది రేపు ఆదివారం రాత్రి. యుద్ధం స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా నడబోతా ఉంది. సో వీళ్ళేమో ఇంగ్లాండ్ వర్సెస్ స్పెయిన్ బాగుండు, రియల్ యుద్ధం అయి ఉండేది. ఆటల్లో రాజకీయ పరిస్థితుల్లో మనకి ఇండియా పాకిస్తాన్ లాగా అనేకసార్లు టోర్నమెంట్లు రద్దయినట్లుగా హిస్టారికల్గా కూడా ఇంగ్లాండ్ వర్సెస్ అర్జెంటీనా నిజమైన యుద్ధం జరగటము, గేమ్ కూడా ఒకసారి బాయ్కాట్ చేశారు అనుకుంటాను. ఫాక్లాండ్ సమస్య అదేంటి సబ్జెక్ట్? అది మనకు కదా పిఓకే నెట్. పిఓకే మనకి ఎట్లా ఆక్రమిత కాశ్మీర్, మనకు ఇండిపెండెన్స్ టైం నుంచి కూడా పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి ఏదైతే ఉందో దాని సమస్య అప్పటి నుంచి నలుగుతూనే ఉంది కదా. వాళ్ళు వచ్చేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, మనం అది మంది కావాలనుకుంటున్నాము, అది తెలియడమే లేదు. చాలాసార్లు ఉద్రిక్తతలు మన రెండు దేశాల మధ్యన దానివల్ల ఇష్యూ ఉంటాయి, ఇంకా సెవరల్ ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల మన మధ్యలో దాయాదు పోరు అనేది నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే ఇంకా అందరూ అన్ని వదిలేసి మ్యాచ్ చూస్తూ ఉంటారు, ఇంకా కోరుకుంటూ ఉంటారు ఇండియా గెలవాలని. అక్కడ పాకిస్తాన్ కూడా అదే. అంతకంటే టఫ్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కూడా ఈవెన్ మనకంటే పాకిస్తాన్ కంటే బలమైనటువంటి ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్ టీం మీద గెలిచిన దానికంటే కూడా పాకిస్తాన్ కూడా కొడితే మనకు చాలా ఆనందం అనమాట. అది మానసికంగా అట్లనే ఇంగ్లాండ్ వర్సెస్ అర్జెంటీనా మధ్య కూడా వాళ్ళకి ఎందుకంటే ఫాక్లాండ్. ఇప్పుడు మీరు ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు, ఇండియా పాకిస్తాన్ అంటే పక్కపక్కనే బార్డర్ సమస్య ఉంది, అది పీఓకే కావచ్చు ఇంకోటి కావచ్చు. బట్ అసలు అర్జెంటీనా ఎక్కడుంది, ఇంగ్లాండ్ ఎక్కడుంది, వీళ్ళకేంది సమస్యలు ఉంటే ఫాక్లాండ్ ఐలాండ్స్ అని చెప్పేసి అర్జెంటీనాకు అంటార్కిటిక్. అర్జెంటీనా అంటే మీకు తెలుసు ఏది లాటిన్ అమెరికాలో అంటే సౌత్ అమెరికాలో చివరి టిప్లో ఉంది. అక్కడి నుంచి అంటార్కిటికా పోయే దారిలో ఈ స్ట్రాటజికల్గా ఈ ఫాక్లాండ్ ఐలాండ్స్. ఇండియా మ్యాప్తో పోల్చుకుంటే అర్జెంటీనా ఇండియా అనుకుంటే అండమాన్ మనకున్న ప్లేస్లో అర్జెంటీనా అట్లా చెప్పుకోవచ్చు. ఫాక్లాండ్ ఐలాండ్స్ రెండు ఉన్నాయి, ఇంకా 2 దీవుల పేర్లు సరే ఇప్పుడు ప్రస్తుతం 2 దీవులు ఉన్నాయి. ఆ 2 స్ట్రాటజికల్గా చాలా అవసరం వాళ్ళకి. ఎందుకు అవసరము? ఇప్పుడు మనం
వీళ్ళు అమెరికా మనం చూస్తున్నాం. వార్ బేస్లు పెట్టుకోవాలి. ఏదైనా కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు అమెరికా ఇక్కడ కూడా వచ్చి యుద్ధం చేయగలుగుతుంది, మనం పోయి చేయగలుగుతామా? లేకుంటే ఇరాన్ పోయి అమెరికా మీద ఎందుకు దండ తీయలేదు? వాళ్ళకి ఎక్కడ లేవు, బేస్ లేవు, మిలిటరీని లేకుంటే వాళ్ళ యొక్క ఫ్లైట్స్ను ఆపుకోనికి ఎక్కడ ప్లేస్ లేవు, యుద్ధ విమానాలు ఆపుకొని కూడా లేవు. బట్ ఈ ఫాక్లాండ్ ఐలాండ్స్ అనేవి అటువంటి వాళ్ళకి స్ట్రాటజికల్ బేస్గా ఉంది. అంటే అక్కడే వాళ్ళతో ఏమి యుద్ధాలు లేవు, కానీ ఎప్పటికైనా కానీ ఎందుకు పోగొట్టుకోవాలా, వాళ్ళ ఆక్రమణలో ఉంది, అది ఉన్న ప్లేస్ని ఎందుకు దొరకాలా అనే ఉద్దేశంతో అట్లే పెట్టుకుంది. అది ఏంటంటే ఇంకా పూర్వం నుంచి కూడా సాంస్కృతిక పరంగా అన్ని రకాలుగా కూడా అది అర్జెంటీనాకు అనుకొని ఉన్నటువంటి ప్లేసు. అక్కడ ఉన్నటువంటి జాతీయులు కూడా అర్జెంటీనా జాతీయులు చాలామంది ఉన్నారు. సో అర్జెంటీనా మాదని ఎప్పటి నుంచో చెప్తా ఉంది. అర్జెంటీనా అంటే మేము లాటిన్ కంట్రీ ఎందుకంటామంటే స్పానిష్ స్పీకింగ్ కంట్రీస్ అనమాట. స్పెయిన్ ఉండేది, స్పెయిన్ ఆక్రమణలో అర్జెంటీనా ఉండేది, ఎక్కువ స్పానిష్ జాతీయులు. మనము జనరల్గా ఇండియన్స్కి ఎలా మనకి ఏం తెలుసు అంటే కలోనియల్ కంట్రీస్ అంటే ఇంగ్లాండ్ ఆక్రమించిన దేశాలు మాత్రమే మనం అనుకుంటాం, ఎందుకంటే ఇంగ్లాండ్ దొరకమే. అట్లా కాకుండా స్పెయిన్, బెల్జియం, ఫ్రాన్స్, పోర్చుగల్ కూడా అనేక దేశాలని కొన్ని వందల సంవత్సరాల పాటు పరిపాలించాయి. అందులో అర్జెంటీనాను దాదాపు చాలా కాలం పరిపాలన, ఐ థింక్ 1816-17 ఆ టైంలో అనుకుంటాను, 16 లేక 17 కరెక్ట్ గుర్తులేదు. ఇదే జూలై నెలలో, జూలై 9, నాది జూలై 8 బర్త్డే, నాకు అది కొంచెం గుర్తున్నది. జూలై 9 రోజు స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఇప్పుడు మీకు లాటిన్ అమెరికాలో ఉన్న దేశాల్లో చూస్తే స్పానిష్ మాట్లాడే దేశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఒక వెనిజులాలో మాత్రమే పోర్చుగీస్ ఉంటుంది, మీరంతా స్పానిష్ ఉంటారు అనమాట. దీనివల్ల ఏంటంటే మీకు ఆ లాటిన్ ప్రభావం మీకు ఇక్కడ ఎక్కువ లాటిన్ కంట్రీలు అంటాం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ వెళ్ళిపోయినా కానీ భాష మిగిలిపోయింది, సంస్కృతి అట్లాగే నడుస్తూ ఉందన్నమాట. ఆ యుద్ధం కోసం మీరు చెప్పినట్టు ఫాక్లాండ్ యుద్ధం కోసం జరగటము, వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంత దూరము ఆ రోజున్న ఫ్లైట్ కెపాసిటీలపై ఇంత దూరం ఫ్లై చేయలేమనుకున్నారు, కానీ వాళ్ళు షిప్స్ వచ్చి యుద్ధం చేయడం జరిగింది. అది అంటే యుద్ధానికంటే ముందు మనం ఫుట్బాల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, యుద్ధానికంటే ముందు ఉద్రిక్తత రేపింది ఫుట్బాల్ వల్ల వచ్చింది. ఫుట్బాల్ ఉద్రిక్తత రేపింది ఫస్ట్ థింగ్. ఓకే, ఎట్లా రేపిందంటే సరే ఫాక్లాండ్ ఇష్యూ ఎప్పటి నుంచో నడుస్తుంది, కానీ యుద్ధం జరిగేంత స్థాయి ఎప్పుడు లేదు, వాళ్ళ మధ్యన వైరం ఎప్పుడు లేదు, చర్చల వరకే జరుగుతూ ఉండింది. ఎప్పుడైతే వ్యక్తిగతంగా లేకుంటే దేశ ప్రజలు కూడా భావోద్వేగంగా ఇది ఇంగ్లాండ్ పెత్తనమైంది మనదే కావాలని కోరుకున్నారో అప్పుడే అక్కడ యుద్ధం మొదలైంది. సో ఎందుకు కోరుకోవాల్సి వచ్చిందంటే వైరం. ఎట్లా వైరం స్టార్ట్ అయింది అంటే మీకు విషయం, ఒక హిస్టారికల్ చిన్న చెప్పాలి. 1930లో యాక్చువల్గా మొట్టమొదటి ప్రపంచ కప్ జరిగింది ఉరుగ్వేలో. ఎందుకు జరిగింది అక్కడ? యాక్చువల్గా ఏంటంటే ఫుట్బాల్ పెత్తనం అంతా ఎక్కడ జనరల్ యూరోప్ కేంద్రంగా ఉంటుంది. ఈవెన్ అమెరికాలో, నార్త్ అమెరికాలో ఫుట్బాలే లేదు అప్పటికి, ఓకే, ఎక్కువ ఇక్కడే పెత్తనం ఉంటుంది. మళ్ళీ అక్కడ ఎందుకు జరిగిందంటే మొత్తం ఇంగ్లాండ్ వాళ్ళ డామినేషన్ ఉండేది. ఇంగ్లాండ్ అద్దంలో ఫుట్బాల్ అసోసియేషన్, దాని పేరు అంతే, ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి ఒకటి ఉండేది. వాళ్ళే టోర్నమెంట్ పెట్టినా ఏమైనా జరిపేవాళ్ళు. అయితే ఎప్పుడైతే ఇంగ్లీష్ పెత్తనం నచ్చగా దాదాపు 1904లోనే ఫీఫా సపరేట్ ఆర్గనైజేషన్ ఏర్పడినప్పుడు కూడా ఎలాంటి పెద్ద అధికారం లేకుండా ఉండింది. 1930లో ముఖ్యంగా ఈ పాన్ అమెరికన్ కంట్రీస్, ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్ ఏకమై మనం సపరేట్గా ఇంగ్లాండ్ నుంచి ఇచ్చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒకటి వరల్డ్ కప్ పెట్టారు. అందులో ఉరుగ్వే పెట్టారు మొట్టమొదటిగా. ఆ కప్ కూడా ఉరుగ్వే గెలిచింది ఫస్ట్ టైం 1930లో. దాంట్లో 2 యూరోప్ కంట్రీస్ పాల్గొన్నాయి, మిగతా కూడా అంత ఆల్మోస్ట్. తర్వాత దాని పాపులేట్ పెరుగుతూ వచ్చింది. సో అందుకు ఇంగ్లాండ్ పాల్గొనలేదు అప్పుడు. 1930 నుంచి 1950 వరకు, అంటే 20 ఏళ్ళ పాటు ఇంగ్లాండ్ లేదు అక్కడ. ఫుట్బాల్ అసోసియేషన్లో ఎవరు పాల్గొనే వాళ్ళు లేరు. టోటల్గా ఫీఫాలో పాల్గొన్న వాళ్ళు ఎక్కువ అయ్యేసరికి ఇంగ్లాండ్ కూడా మెల్లగా ఫీఫా వైపు పోయింది. ఫీఫా వైపు పోయిన తర్వాత 1950లో మొట్టమొదటిసారి పోయింది. 1950లో పోయినప్పుడు ఏమనుకున్నారంటే అక్కడంతా కూడా ఇంగ్లాండ్లో వసతులు ఎక్కువ కదా, క్రీడా వసతులు ఎక్కువ, ఆల్ డెవలప్డ్ కంట్రీ అప్పటికే, మిగతా ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్తో పోల్చుకుంటే ఎక్కువ. సో పైగా ఫుట్బాల్, అర్జెంటీనాకు బ్రెజిల్కి ఫుట్బాల్ నేర్పింది ఇంగ్లాండ్, చాలామంది తెలియదు విషయం. కాబట్టి ఫుట్బాల్ టోర్నమెంట్లో వాళ్ళే ఫేవరెట్స్ అని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ గ్రూప్ దశలోనే పోయారు, అంటే గ్రూప్ దశలో ఓడిపోయారు మొట్టమొదటి 1950లో ఆడినప్పుడు. అప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు ఇంగ్లాండ్కి ఒక ఆలోచన వచ్చింది, అరే ఫుట్బాల్లో ఎంతో గేమ్ మార్పు వచ్చింది, మనం వాళ్ళతో పాటు పోవాలంటే ఖచ్చితంగా కొంచెం మ్యాచ్లు ఆడాలా తెలుసుకోవాలని చెప్పేసి అర్జెంటీనాను పిలిపించుకున్నారు. మ్యాచ్లో ఫ్రెండ్లీ మ్యాచ్ అని ఇప్పుడు 1951లో అయితే బీబీసీ కూడా విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చింది ఆ మ్యాచ్కి. అంత దానికి హిస్టారికల్ ప్రాధాన్యత రాసి ఇచ్చింది, అంత ఫ్రెండ్లీగా ఉండాలా ఇది అని చెప్పేసి. వచ్చినారు వెంబ్లే స్టేడియం. వెంబ్లే అంటే ఇంకా లండన్లో ప్రముఖమైన స్టేడియం అది, అదే ఇంకా ఇండియాకు అంత. సో వెంబ్లేలో మ్యాచ్ జరిగితే 1,00,000 పైగా అప్పట్లోనే వచ్చారు, విపరీతంగా పట్టలేదన్నమాట, జనాలు వచ్చారు, ఎంజాయ్ చేశారు మ్యాచ్. దాంట్లో ఆటోమేటిక్గా అర్జెంటీనా గెలిచింది, అయిపోయింది. తర్వాత ఏమైంది, నెక్స్ట్
పిట్టిపర్ ఒలింపిక్స్లో వీళ్ళు మళ్ళీ క్వార్టర్స్కి పోయారు ఇంగ్లాండ్ వాళ్ళు. సో ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది. మళ్ళీ ఏమైందంటే పిట్టిపర్లో కాకుండా 58లో బికాజ్ ఆఫ్ అర్జెంటీనా గ్రూప్ దశ కూడా దాటలేకపోయింది. ఓకే, మళ్ళీ ఓడించింది. సో నెక్స్ట్ వరల్డ్ కప్ 66లో ఇంగ్లాండ్కు బిడ్ వచ్చింది. ఇంగ్లాండ్లో జరుగుతుంది 66లో. ఇంకా సొంత స్వదేశంలో జరిగేటప్పుడు ఇంగ్లాండ్ వీరాభిమానులు ఎట్టుంటారు, మొత్తం మీద విపరీతంగా వీరాభిమానుల సహాయంతో మొత్తం మీద ఇంగ్లాండ్ దూసుకుపోతుంది. ఇద్దరు కూడా మళ్ళీ క్వార్టర్ ఫైనల్స్లో పడ్డారు. ఇక్కడ వెంబ్లే స్టేడియం, అదే వెంబ్లే స్టేడియం జరిగితే ఏం జరిగింది, ఆ కెప్టెన్ అక్కడ అర్జెంటీనా కెప్టెన్ చాలా పాపులర్, ర్యాటిన్ అని చెప్పేసి చాలా పాపులర్. మొన్ననే ఇప్పుడు జస్ట్ మనం ఇప్పుడు చర్చ జరుగుతున్న ఒక 5-6 రోజుల ముందే ఆయన చనిపోయాడు. పెద్ద ప్లేయర్ అప్పట్లో. ఆ ర్యాటిన్ నాయకత్వంలో జరుగుతుంది. ఆ ర్యాటిన్ను ఏమైందంటే ఇప్పుడు లాంగ్వేజ్ సమస్య. ఓకే, అంపైర్ వచ్చేసి జర్మనీ అతను, ఈ వీళ్ళు మాట్లాడేది లాటిన్, ఏమి స్పానిష్ లేదు, లాటిన్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆయన ఒక డెసిషన్ ఏదో చెప్పాడు ఒక ప్లేయర్ సంబంధించి, ఆ డిఫెండర్కి సంబంధించి చెప్తే ఆయన ఈయన వాదలాట పెట్టినాడు. ఈయన భాషలో ఈయన చెప్తున్నాడు, ఆయన భాషలో ఆయన చెప్తున్నాడు. ఈయన అది కాదు ఇది ఎంత చెప్పినా ఆయనకు అర్థం కాలే అంపైర్కు. ఆఖరికి ఏం చేసినాడు ఆయన, ఇది వర్బల్ వైలెన్స్ ఆఫ్ ద టంగ్ అనేటువంటి ఒక రూల్ ఉందంట. అంటే అతిగా మీరు వాదిస్తే దానికి ఈ రోజు కూడా ఉంది రూల్. అది మీరు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తే ఎల్లో కార్డ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎల్లో కార్డు ఎట్లా వచ్చింది అనేది కారణం చెప్తున్నా ఇప్పుడు. సో వైలెన్స్ ఆఫ్ ద టంగ్ అనేటువంటి కారణం చూపించి ఆయన బయటకు పోమన్నాడు. ఆయన పోలే. అసలు సమస్య అర్థం చేసుకోకుండా ఎట్లా పంపిస్తావు నువ్వు, ముందు ట్రాన్స్లేటర్ పెట్టు, దుబాషి అంటాం కదా, ఒక ట్రాన్స్లేటర్ పెట్టు, యూ అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్ అని చెప్తే కూడా అది కూడా అర్థం కాలేదు నాకు. మొత్తం మీద ఆయన పోకుంటే ఇంకా బలవంతంగా బయటకు పంపిస్తే ఆయన ఏం చేశారు తెలుసా, ఇంగ్లాండ్లో మహారాణి ఏదైనా కానీ ఒక వచ్చిందంటే వాళ్ళకి సపరేట్ రెడ్ కార్పెట్ సిస్టమ్ ఉంది. దాని మీద వేరే కూడా అన్నిలో కూడా రానికలేదు. మహారాణితో పాటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే నడుస్తారు. అది రెడ్ కార్పెట్ సిస్టమ్, వాళ్ళకి అంత గౌరవం ఇస్తారు. దాని మీద పోయి ఈయన బైఠాయించుకున్నాడు, మొండికేసాడు. దాదాపు 10 నిమిషాల తర్వాత ఇంకా పోయి పోలీసులు వచ్చేసి బలవంతంగా గెంటేశారు. అంటే పోలీసుల చేత వెంటబడిన మొట్టమొదటి ఫుట్బాల్ కెప్టెను ఈ ర్యాటిన్, అర్జెంటీనా కెప్టెన్. సో ఆడ మొదలైనటువంటి గొడవ ఆడ మొత్తం మీద ఇంగ్లాండ్ గెలిచింది. ఆ తర్వాత ఏమైంది, బయటకు పోయాడు కదా, ఇంకా 9 మంది ప్లేయర్స్ ఉంటారు ఫీల్డ్లో, గోల్ కీపర్తో 10 మంది. సో వీళ్ళు 10 మంది అయిపోయి, వాళ్ళు 11 మంది అయిపోయి, మొత్తం మీద అప్పుడు 1-1 ఉన్నటువంటి స్కోర్ 2-1తో ఇంగ్లాండ్ చివరి మినిట్లో ఒక గోల్ వేసింది, వాళ్ళు గెలిచారు. దాన్ని ఏం చేశారు తెలుసా, గెలిచారు బాధతో. ఎందుకంటే అర్జెంటీనా ఫుట్బాల్ని ప్రేమించే మామూలు కాదు కదా. వాళ్ళు ఏం చేశారు, రాబరీ ఆఫ్ ద సెంచరీ అని ఆ గోల్కు వాళ్ళు పెట్టి పేరు, వాళ్ళ దేశాల్లో వాళ్ళు రాసుకునే పేరు రాబరీ ఆఫ్ ద సెంచరీ. అంటే మా నుంచి దోచుకున్నారు వీళ్ళు అని చెప్పేసి. సో ఆడ మొదలైన వైరము అట్నే కొనసాగింది మళ్ళీ టోర్నమెంట్లకు కూడా. తర్వాత జరిగిన టోర్నమెంట్కు జరిగింది. ఇంకా ఎస్పెషలీ 1980లో ఏమైందంటే వాళ్ళకు, అంటే ఆల్రెడీ 1973లో అర్జెంటీనాకు నియంత వచ్చాడు, ఒక సైనిక నియంత. వాళ్ళు మొత్తం సైనిక పాలన పోయింది. సౌత్ అమెరికాలో ఎక్కువ కంట్రీస్ అండర్స్ట్ ఉంటాయి, అప్పట్లో ఇప్పుడు లేవు కూడా, అంతా డెమోక్రసీ వచ్చేసింది. సో 1973లో మిలిటరీ పాలన పోయింది. ఆ తర్వాత ఏమైందంటే 79-80 ప్రాంతంలో ఇంకొక నియంత వచ్చాడు. అప్పుడు ఏమైందంటే ఆల్రెడీగా ప్రజలు అండర్స్ట్గా ఉన్నారు. ఏమని సైనికుల పాలనలో ఏమవుతుందంటే కొంచెం సప్రెషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడ నిరుద్యోగం ఉంటుంది, నిరుద్యోగం ఎక్కువైపోయింది. ప్లస్ అట్ ది సేమ్ టైం ఎకనామికలీ దేశం చాలా పూర్ కండిషన్కి వచ్చేసింది, వీక్ అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, ప్రజల జీవన స్టాండర్డ్స్ బాగలేవు. సో అండర్స్ట్ ఉన్నప్పుడు ఈయన మళ్ళీ కొత్త ఆయన ఇప్పుడు ఇందా సరే ఇంకో నియంత వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన వచ్చేసి కొంచెం కఠినంగా ప్రజలను ఎట్నో ఒకటే తన వైపు తిప్పుకోవాలనుకుని ఆయన ఒకే ఒక మార్గం ఆలోచన చేశాడు. సాగర్ మళ్ళీ అని కాదు, ఫాక్లాండ్ ల్యాండ్స్ మీద అప్పటికి వీళ్ళకు ఇంగ్లాండ్ నుంచి ఎప్పటి నుంచో ఉంది కదా, ఆల్రెడీ ఇంగ్లాండ్ మీద మంట ఉంది. ఫుట్బాల్ వల్ల వీళ్ళకు ఆల్రెడీ వైరం వచ్చింది, మాకు రావాల్సినటువంటి కప్పును వాళ్ళు దోచుకున్నారు ఇంగ్లాండ్లో, రాబరీ ఆఫ్ ద సెంచరీ అని క్రియేట్ చేసుకున్నారని చెప్తే కదా. సో అప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే ఈ నియంత ఏం చేశాడు, పోయి ఫాక్లాండ్ మనం ఆక్యుపై చేసుకున్నప్ప, ఇంగ్లాండ్ ఎప్పుడు వస్తుంది, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎప్పుడు వస్తుంది సైన్యం, అయ్యేది కాకపోయేది కాదు, వీళ్ళకి బేస్ ఇచ్చే వాళ్ళే లేరు అని చెప్పేసి ధైర్యంగా సైన్యాన్ని పంపించాడు. పంపిస్తే అక్కడ ఎవరు ఇప్పుడు కొత్తగా 79లో ఆమె ఎన్నికైనది మార్గరెట్ థాచర్. ఎస్, మార్గరెట్ అప్పుడు కల్లగాన్ అని చెప్పేసి ఉన్నాడు. అప్పుడు కల్లగాన్ అని చెప్పేసి లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, ఈమె గెలిచింది, ఈయన ప్రధాని అయిపోయింది. అప్పుడు ఉన్న పరిస్థితి అది 82, అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సైనికులంతా 82లో ఫాక్లాండ్ మీద పోయింది. అయితే ఈ 3 ఏళ్లలో ఆమె బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంది, మొట్టమొదటి మహిళ అనమాట ఇంగ్లాండ్కు ప్రధాని. సో
మహిళా ప్రధాని ఇక్కడ ఏం చేస్తుంది, ఆమెకి మిలిటరీ వార్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఏముంది, ఇంత దూరం వచ్చి ఏం చేస్తారు అని వాడు ధైర్యంగా ప్రజలను మనసు గెలుచుకోవాలా అంటే ఏం చేయాలని పాక్లాండ్ దీవులు ఆక్యుపై చేద్దామని పోయాడు. పోయిన తర్వాత బాగుంది, ఇంకా 2 వారాలుగా వీళ్ళు ఆమె సౌత్ అమెరికాలో మిగతా కంట్రీస్ అలర్ట్ అయినాయి. ఏమో ఈయన ఈ సైనికులు మన మీద కూడా వచ్చేస్తున్నారని చిలీ కూడా ఆండీస్ పర్వతాల్లో వాళ్ళ సైన్యాన్ని మోహరించింది. అది పరాగ్వే, బ్రెజిల్ ఎవరి కాలం అలర్ట్ అయినారు వాళ్ళు ముందుకు పోకుండా. ఈ లోపల ఈమె ఇంగ్లాండ్ నుంచి అక్కడ ఏంటంటే ఇంగ్లాండ్ స్పెషాలిటీ మీరు బాగా వింటారు, ప్రపంచంలో వాళ్ళకు ఉండేది నేవీనే. ఇప్పుడు మనకు ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళకు ఉండదు, వాళ్ళకి ఎక్కువ నేవీనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ ఉండదు, వాళ్ళకి ఎక్కువ ఐలాండ్ కదా అది, కాబట్టి ఎక్కువ నేవీ మీద ఆధారపడతారు. ఈవెన్ రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళకి గెలవడానికి కారణం కూడా ఏంటంటే ఈ నేవీ బలం వల్లనే. నేవీ అత్యంత ప్రధానమైన శక్తి వాళ్ళది. సో వాళ్ళు మొత్తం మీద నౌకలను పంపించారు, యుద్ధ నౌకల్ని పాక్లాండ్ చుట్టుముట్టినారు. ఈ స్థానికులు అర్జెంటీనా సైన్యం స్థానికత ఉన్నప్పటికీ కూడా ఈ ఇంగ్లాండ్ని ఎదుర్కోలేకపోయారు. దాదాపు 72 days యుద్ధం జరిగింది, తీవ్రంగా నష్టపోయారు. వీళ్ళు ఎక్కువ నష్టపోయారు, అర్జెంటీనా వాళ్ళు ఎక్కువ నష్టపోయారు. సో అది చాలా ఇంకా ఎక్కువ అవమానంగా అర్జెంటీనా కనిపించింది. సరే, తర్వాత సైనికునితో కూడా మారాడు. ఆ తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది, అది వేరే విషయం. ఆ దశలోనే మళ్ళీ ఇటలీకి వచ్చి 82లోనే మళ్ళీ వరల్డ్ కప్ జరిగింది. ఇక్కడికి వచ్చి యూరోప్ ఖండం వచ్చి ఆడినారు. ఆ బాధలో మొట్టమొదటిసారి మరడోనా అనే వ్యక్తి ఊళ్ళోకి వచ్చింది అప్పుడే 82లో. అసలు టీం కూడా ప్రిపేర్ కాలే, వాళ్ళ దగ్గర బంధువులు కూడా చనిపోయారు ఆడ యుద్ధంలో. అటువంటి స్థితిలో టీం వచ్చింది. కాకపోతే మరడోనా అనే వ్యక్తి ఒక 2 goals చేయడం, ఒకటి డ్రిబ్లింగ్ అనేటువంటి ఒక కళ. అది డ్రిబ్లింగ్ అంటే చూసింటారు ఎప్పుడైనా, ఆ కళ అందరికీ రాదు. మరడోనా ఆ డ్రిబ్లింగ్ నైపుణ్యం ప్రపంచానికి తెలిసి వచ్చింది అప్పుడే. యంగ్ అతను అనమాట, అప్పటికి 21 ఏళ్ళ వయసు. సో అది తప్ప వాళ్ళు పెద్దగా టీమ్గా పెద్ద సాధించింది ఏం లేదు. 2 goals ఆయన చేశాడు, 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. అంత సెకండ్ రౌండ్లోనే వాళ్ళు ఇంటికి పోయారు. అది పరిస్థితి అప్పటికి. సో ఇట్లా వాళ్ళ మధ్యలో యుద్ధం జరిగింది. నిన్న సెమీఫైనల్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా ఇంగ్లీష్ ప్లేయర్స్ అర్జెంటీనా వాళ్ళ మీదకి పోయారు. బెలింగ్హామే పోయినట్లున్నాడు, కొట్టడానికి కూడా పోయినట్టున్నాడు. ఆ టెన్షన్ అంతా జరుగుతూ ఉంది. దీని తర్వాత మళ్ళీ మీరు 86లో మరడోనా హ్యాండ్ ఆఫ్ ద గాడ్ గోల్ అనేది ఒకటి ఇదంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంది. నాకు 2 విషయాలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకటి, ఇంగ్లాండ్ ప్రపంచాన్ని వెళ్ళిందని చెప్తాము. ఇంగ్లాండ్లోనే అనేకమైన ఆటలు పుట్టాయి, ముఖ్యంగా క్రికెట్. కానీ ఫుట్బాల్ ఎక్కడ పుట్టిందని ప్రత్యేకంగా చెప్పకపోయినా కానీ దే ఆర్ ద పైనట్స్, ముందు చేశారు. కానీ ఫీఫా వరల్డ్ కప్ ఒకే ఒకసారి గెలిచారు, క్రికెట్లో కూడా ఒకే ఒకసారి గెలిచారు. అంటే వరల్డ్ కప్లో గెలిచిన చరిత్రలు ఇంగ్లాండ్కి కనపడదు, అంత చరిత్రలు ఉన్నప్పుడు. అది కూడా స్వదేశంలో గెలిచారు ఫీఫా కూడా. ఇంగ్లాండ్ 60స్లోనే గెలిచారు. అర్జెంటీనా గొడవ అయిందంటే కదా, అవును, అప్పుడే గెలిచారు. తర్వాత 2019లో క్రికెట్లో వన్డే ఇంటర్నేషనల్ గెలిచారు అనమాట. తక్కువ గెలుస్తూ ఉన్నారు. ఎందుకు నాకు వాళ్ళకి అంటే వీళ్ళకి పోరాడే శక్తి వాళ్ళకు ఉన్నట్టు కనపడదు. తర్వాత ఈ మొత్తం చరిత్ర మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు భారతదేశం పాత్ర ఏంటి ఫీఫాలో? భారతదేశం ఎప్పుడైనా క్వాలిఫై అయిందా? భారతదేశము క్వాలిఫై కాలేదు, కానీ క్వాలిఫై చేశారు. ఎట్లా చేశారంటే ఆసియా తరపున కొంచెం రిప్రజెంటేషన్ కావాలనే ఉద్దేశంతో కొన్ని దేశాలకు ఆహ్వానం పంపిస్తే, కొన్ని మన ఎస్పెషలీ ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, బర్మా, ఈ 3 దేశాలు విత్డ్రా కావడం వల్ల, వాళ్ళు ఎక్కువ ఫుట్బాల్ ఆడతారు యాక్చువల్గా, వాళ్ళు విత్డ్రా కావడం వల్ల 1950లో ఒకసారి, అంటే మన దేశం స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక టీంను ఆహ్వానిస్తే మన వాళ్ళు వెళ్దామనుకొని డిసైడ్ అయిపోయి చివరికి వెళ్ళలేదు. దానికి కారణం ఏంటంటే, అంటే 1950లో మన వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సింది. దానికి కారణం ఏంటంటే, పార్టిసిపేట్ చేయకపోవడం కారణం ఏంటంటే, మన వాళ్ళు బూట్లు లేకుండా ఆడతాము అని అన్నారని. అంటే నెట్లో లేకుంటే ఎక్కడైనా కానీ ప్రచారంలో ఉన్న సందర్భం ఏంటంటే, ఈవెన్ మీడియాలో కూడా మేము బూట్లు లేకుండా ఫుట్బాల్ ఆడతామంటే ఫీఫా ఒప్పుకోలేదు అని ఇది అంటారు. యాక్చువల్గా ఏంటంటే, మనం ఎకనామికలీ చాలా పూర్గా ఉన్నాం. ఎకనామిక్ అంటే అప్పుడు 1950లో వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లో జరుగుతుంది. సౌత్ అమెరికాకు టీంని పంపించి ఫుట్బాల్ ఆడేంత ఆర్థిక పరిస్థితి మనకి ఇండియాకు. 2 అంశాలు నాకు ఏమనిపిస్తాయంటే, 1945లో వరల్డ్ వార్ II ముగిసిన తర్వాత ముఖ్యంగా మనలాంటి ఏషియా దేశాలు బాగాలేవు. మీరు చెప్పిన ఇండోనేషియా, బర్మా, ఫిలిప్పైన్స్ కూడా ఆర్థిక కారణాలతోనే పోలేదు. రెండోది, వీళ్ళు పోలేదు కాబట్టి ఏషియా నుంచి భారతదేశాన్ని అడిగారు. భారతదేశంలో అప్పటికే కొంత ఫుట్బాల్ ఉంది, కొన్ని క్లబ్లు ఆడుతూ ఉన్నాయి. కొంతమంది ఇక్కడ కూడా మనకు కూడా ఏంటంటే బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ల వల్లనే కొంత ఫుట్బాల్ అలవాటు అయింది మనకు. అది మనకు కూడా ఆర్థిక కష్టాలు ఉన్నాయి. మనకు అప్పుడు వరల్డ్ వార్ II నుంచి రావడం అంటే 2 మనకు స్వతంత్రం వచ్చి 2 స్వాతంత్రం వచ్చింది. ఒక దేశాన్ని అక్కడికి పంపించడం అనేది ఒకటి. అంత పంపించడంలో వచ్చే బెనిఫిట్ ఏందని ఆలోచించారు. నేను దాని మీద చదివినప్పుడు ఏంటంటే, దానికన్నా కానీ 1952లో వచ్చే ఒలింపిక్స్కి మనం అప్పటికే అలీన విధానం అనేది ఒకటి తీసుకొని ఉన్నాం. ఎక్కువ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్ పంపించడం వల్ల మంచిది కదా అన్న ఉద్దేశంతోనే ఆ రోజు గవర్నమెంట్
ఫుట్బాల్ 1950 ఫీఫా వరల్డ్ కప్ కన్నా కానీ 1952 ఒలింపిక్స్ పంపించాలనుకుంది ఒకటి. రెండో కారణం ఫుట్బాల్‌లో మేము బేర్ ఫుట్ అంటే షూ లేకుండా ఆడతామన్నది కూడా నిజమే. ఆ ఫోటో కూడా ఈరోజు కూడా ఉంటుందన్నమాట. మనోళ్ళు దాన్ని ఫుట్బాల్ కూడా అన్నారు, ఆ రోజు బూట్ బాల్ అన్నారు దాన్ని. బూట్ బాల్ అన్నారనమాట. వీళ్ళకేంటంటే ప్రాక్టీస్ చేసినప్పుడు చాలామంది ప్లేయర్‌కి షూస్ వేసి ఆడిన అనుభవం లేదు. ఆ గ్రిప్ అదంతా మనకు తెలియదు. మనదేంది మనది లాన్ కాదు, మనదంతా కూడా మట్టి నేలలో ఆడుతూ ఉంటాం కదా. ఆ 2 కారణాలతో ఉన్నారనేది చెప్తాం. ఆ విధంగా 1950లో వచ్చిన అవకాశం మనకు పోయింది. ఇంకా తర్వాత తిరిగి ఎప్పుడు మనకు రాలేదు. కారణము 92లో వచ్చే ఒలింపిక్స్ ప్రిపేర్ అవుదాం మనము. 52లో వచ్చే ఒలింపిక్స్ ఉంటుంది. అది బూట్లతోనే ప్రిపేర్ అవుదాం అనుకుని మళ్ళీ బూట్లు తెప్పించుకున్నారు. తర్వాత కూడా మళ్ళీ 1954లో కూడా అవకాశం వచ్చింది, కానీ మన టీం అంత కెపాసిటీ లేదనుకొని అయిపోయారని చెప్తారు. అంత ఇంటర్నేషనల్ లెవెల్ ఆడేంత టీం కాదు. అప్పుడు కూడా ఆర్థిక కారణమే ఉండొచ్చు, అది కూడా ఆర్థిక కారణమే, పంపలేమని చెప్పేసి. సరే అన్న, ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నాం, ఇంకా ఫైనల్గా యుద్ధం రాబోతుంది, ఎల్లుండి రాబోతుంది. అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్, 2 దేశాల మధ్య జరుగుతుంది. ఇందులో మెస్సీ గురించి మనం మాట్లాడాం. మరి స్పెయిన్ హీరో ఎవరు? స్పెయిన్ హీరో యాక్చువల్గా ఒకరు కాదు, వాళ్ళు మెయిన్గా మనం ఫస్ట్లో చర్చించుకున్నట్టు వాళ్ళ డిఫెన్సివ్ మెకానిజం వాళ్ళది ఎక్కువ. ఆ ఆటను వాళ్ళు గోల్ కాకుండా కాపాడుకుంటారు. మీరు గమనిస్తే ఇంకా స్పెయిన్ ఒకే ఒక గోల్ ఇచ్చింది బెల్జియం. ఒక్క గోల్ మాత్రం ఇచ్చారు. 2-1 2 స్పెయిన్, 1 గోల్ బెల్జియం. సరే, ప్రధానమైన ప్లేయర్స్ ఎవరు అందులో? ప్లేయర్స్ మెయిన్గా ఇప్పుడు లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ నుంచి యమాల్ ఉన్నాడు. సెంటర్లో మెయిన్గా ప్రధాన స్ట్రైకరు ఓయెడ్జాల్. అతను 5 గోల్స్ చేశాడు ఇప్పటికి. ఇంకా అట్నే లెఫ్ట్ సైడ్ ఇంకా పోరో అని చెప్పేసి ఉన్నాడు. సో వీళ్ళంతా స్ట్రైకర్స్. కానీ డిఫెన్స్ వీళ్ళది ఏంటంటే జనరల్గా వాళ్ళు 4-2-1తో ఆడుతుంటారు. సో జనరల్గా 4-2-3-1 సారీ. సో నా అద్భుతమైనటువంటి డిఫెండర్స్ ఉన్నారు వీళ్ళకు. అండ్ ఆ డిఫెన్స్ మెకానిజం వల్ల గోల్ చూసుకొని ఇందాక మనం అనుకుంటే ఒక స్ట్రాటజీ ఉపయోగిస్తారు. మీడియా మొత్తంలో కూడా, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా యమాల్ వర్సెస్ మెస్సీ అని వార్తలు నడుస్తూ ఉంది. ఒక చిన్న ఫోటో చూపిస్తున్నారు. యమాల్ డేస్ బేబీగా ఉన్నప్పుడు ఒక చారిటీ ప్రోగ్రాంలో, అప్పుడు మెస్సీ వాజ్ 20 years old, మెస్సీకి 20 సంవత్సరాలు ఉంటే యమాల్ మేబీ 10 రోజులు 20 రోజులు చిన్న బిడ్డ ఒక బాత్ టబ్బులో, అంటే చిన్న టబ్బులో స్నానం చేపిస్తున్నాం. అది ఒక చారిటీ కోసం తీసిన ఫోటోషూట్ అని చెప్పారనమాట. ఆ రోజు ఉన్న చిన్న పిల్లోడు ఈ రోజు నీ పెడితేదని ఒకటి నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మెస్సీ కన్నా కానీ యమాల్ తండ్రి వయసు తక్కువ అనేది కూడా ఒకటి, ఈ 2 బాగా నడుస్తుంది. ఏంటి యమాల్ ప్రత్యేకత? అది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన సబ్జెక్టు. చాలా హ్యూమన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంది ఇందులో. యమాల్ అంటే ఒక పిల్లోడు, అతను ఒక మురికివాడ నుంచి వచ్చినాడు. ఏ దేశం నుంచి వచ్చాడు అతను? మొరాకో. అయితే పక్కనే ఉన్నటువంటి స్పెయిన్కు భక్తులకు వచ్చారు. వాళ్ళ ఆయన పెయింటర్ అంటే ఎట్లా మనం సున్నం కొడతాం చూడండి ఇళ్ళకు, ఆ టైపు పెయింటర్ అనమాట. వాళ్ళమ్మ హోటల్లో వీటిల్లో డిష్ వాష్ చేసేటువంటి ఒక సామాన్యటువంటి ఆడ మనిషి. వాళ్ళమ్మ ఎంత వయసు, పూర్తి చదువు కూడా లేదు వాళ్ళకు. వాళ్ళమ్మ పెళ్లి చేసుకునే వాళ్ళకి 14 ఏళ్ళు. అంటే అతన్ని వీళ్ళ నాయన్ను పెళ్లి చేసుకునే, అదే ముస్లిం పేరు ఆయనది ఏదో ఉంది, హుసేన్ ఏదో ముస్లిం పేరు. వాళ్ళు ముస్లిమ్స్ యాక్చువల్లీ, మొరాకో ముస్లిమ్స్. పెళ్లి చేసుకునేసరికి ఆమెకు 14 ఏళ్ళు, యమాల్ను కనేసరికి 15 ఏళ్ళు ఆమెకు. సో వాళ్ళు మొరాకో వచ్చినాకనే కన్నారు. పెళ్ళి అక్కడ చేసుకున్నారు. మొరాకో వచ్చిన తర్వాత స్పెయిన్కి వచ్చిన తర్వాత కన్నారు. ఎస్, స్పెయిన్లో భక్తుల కోసం వచ్చిన తర్వాతనే కన్నారు. కన్న తర్వాత వాళ్ళు ఒక మురికివాడలోనే, అక్కడ మురికివాడ అంటే మళ్ళీ మనలాగా మరీ అంత మురికి ఉండవు, కానీ అక్కడ ఎట్టైనా కానీ చిన్న స్థాయి ఉద్యోగస్తులకు, డైలీ లేబర్కు కాలనీస్ ఉంటాయి. అంటే బార్సిలోనా పక్కన ఒకటి కాలనీ ఉంది, దాని పేరు గుర్తురాకుండా నాకు. అక్కడ ఉండేవారు. అక్కడ ఏంటంటే బార్సిలోనా క్లబ్ అనేది ప్రపంచంలో అప్పటికి రిచెస్ట్ క్లబ్, టాప్ క్లబ్ అనమాట. యూనిసెఫ్ తెలుసు కదా మనకు, చిల్డ్రన్స్ అభివృద్ధి కోసం చేసేటువంటి సంస్థ, అంతర్జాతీయ సంస్థ. వాళ్ళు ఏం చేసినారంటే ఫండ్ రైజ్ కోసము ఈ క్లబ్లను సంప్రదిస్తూ ఉంటారు. ఈ క్లబ్లు కూడా చారిటీ మ్యాచ్లు ఆడి క్లబ్ ఫండ్స్ వాళ్ళకు యూనిసెఫ్కు సంపాదించి పెడుతుంటాయి. ఆ చారిటీ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే ఈ బార్సిలోనా స్టార్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోయి మురికివాడ, అదే ఈ ప్రాంతానికి వెళ్ళి పిల్లలతో ఆడుకోవడము, పిల్లలతో మంచి చెడు చూడము అనేటువంటి, వాళ్ళకి స్నానం చేయించడం, ఇట్లాంటి కార్యక్రమం ఏదో ఒకటి చేపట్టి దాన్ని క్యాలెండర్గా తయారు చేసి క్యాలెండర్ అమ్మితే వచ్చే డబ్బులు యూనిసెఫ్కు డొనేట్ చేయాలనేది ఎక్కడ పాయింట్ అన్నమాట. అట్లా అప్పుడు బార్సిలోనాలో ఎవరున్నారు? స్టార్ ప్లేయర్, 20 ఏళ్ళ వయసు. ఆయన అప్పటికి సంవత్సరం నుంచి ఆయన అప్పటికే ఎదుగుతూ ఉన్నాడు. మెస్సీ కూడా స్టార్ ప్లేయరే. సో మొత్తం ఆమె బార్సిలోనా టీం అంతా వచ్చింది. అక్కడ ఏంటంటే అప్పుడు కార్యక్రమం ఏంటంటే వీళ్ళు వచ్చేసి వాళ్ళకి స్నానం చేయించాలి, తర్వాత బట్టలు వేయాలి ఆ పిల్లలకు. అక్కడ ఈ యమాల్ ఫాదర్ వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరు ఫుట్బాల్ స్టార్లు వస్తున్నారంటే మాకు కూడా అవకాశం ఏమి పెట్టుకుంటే దాదాపు 100,000 కుటుంబాలు అప్లికేషన్ పెట్టుకున్నాయి, మేము వచ్చాం అని. ఎంతమందికి అవకాశం ఇస్తారు? లాటరీ తీస్తే
ఒక 20-30 కుటుంబాలకు అవకాశం వచ్చింది. అందులో యమాల్ కుటుంబం ఒకటి. అట్లా లక్కగా ఏమైందంటే యమాల్ వాళ్ళ మదర్కు, వాళ్ళ ఫాదర్ కూడా లేడు కదా, వాళ్ళ ఫాదర్ లేడు, యమాల్ వాళ్ళ మదర్కు ఆ పిల్లోని తీసుకొచ్చే అవకాశం వచ్చింది. ఆడికి వచ్చిన తర్వాత ఏమైందంటే నీళ్ళ తొట్లలో చిన్నపిల్లలు పసికందు 4 నెలలు దాటి 5 నెలలు పడింది ఆయనకు. ప్లాస్టిక్ టబ్బు పసికందులను దాంట్లో టబ్బులో స్నానం చేయించడం అంతే. వీళ్ళు ప్లేయర్స్ వచ్చే లోపల అందరూ ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు కదా, కొంచెం 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అయినట్టుంది, ఏడుస్తున్నారు. ఈ పిల్లడు ఒకడే యమాల్ పిల్లడు ఒకడే నవ్వుతున్నాడంట. డైరెక్ట్ మెస్సీ చూసి వాళ్ళ దగ్గరికి పోయాడు. పోయి ముందు ఆ పిల్లని తీసుకొని ఒళ్ళంతా రుద్ది స్నానం చేయించి వాళ్ళ ముగ్గురు సాయం చేసింది. ఆ తర్వాత టవల్తో అదే నాప్కిన్స్ తుడిచేసి కుట్టేసి డ్రెస్ వేసేసి ఎత్తుకుని ఇదంతా ఆ ఫొటోస్ బీబీసీ ఫోటో కాబట్టి తీశాడు. తీస్తే అవి అప్పటికప్పుడు ఓకే. ఏమైంది అక్కడ ఉద్దేశం ఏమిటి, ప్లేయర్లు మురుగువాడ పిల్లలతో గడపడము అనేది ఫొటోస్తో క్యాలెండర్ వస్తే ఆ క్యాలెండర్ అమ్ముడుపోవడం అనేది, క్యాలెండర్ బ్రహ్మాండంగా లక్షలు మిలియన్లు అమ్ముడుపోయింది, డబ్బులు వచ్చాయి, యూనిసెఫ్కి అయిపోయింది ఆ సబ్జెక్టు. ఇంకెవరు దాని గురించి పట్టించుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఇంకో కార్యక్రమంతో మళ్ళీ అదే యూనిసెఫ్ ఇంకో క్యాలెండర్ విడుదల చేసింది. ఇంకా దాని గురించి అంతా మర్చిపోయారు. తర్వాత ఏం జరిగిందంటే ఇదే అబ్బాయి అదే బార్సిలోనాలో వీధుల్లో ఫుట్బాల్ ఆడుతా 4 ఏళ్ళు ఆ ప్రాంతంలో ఎవరో చూసి ఆ బార్సిలోనా క్లబ్ మెంబర్ చూసి వీళ్ళని తీసుకుపోయి శిక్షణ ఇచ్చాడు. ఇస్తే ఫ్రీగా అద్భుతంగా షైన్ అయ్యి ఇంకా 10-12 ఏళ్ళ కల్లా ఇంకా ప్రొడిగే ఆఫ్ స్పెయిన్ అని ఫుట్బాల్ అని చెప్పేసి బ్యానర్ బయట వార్త రాసే స్థాయికి వచ్చేసామంట. అప్పుడు ఆ అబ్బాయి గురించి ఎక్కువ పెట్టుబడి పెట్టడము, ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. యూ కాంట్ బిలీవ్ బై ద ఏజ్ ఆఫ్ 15 హీ వాజ్ రిప్రజెంటింగ్ ద నేషన్. అట్లా 15 ఏళ్ళకే దేశానికి రిప్రజెంట్ చేసే అవకాశం అతనికి వచ్చింది. అతి పిన్న వయసులో గోల్ చేసిన వాడుగా అతనే నిలిచాడు. 16 ఏళ్ళకు యూరో కప్ తెలుసు కదా, ఇప్పుడు ఫిఫాలో వరల్డ్ కప్ పెట్టడం, యూరో కప్ అనేది చాలా ఫేమస్. 2 ఏళ్ళతో అది జరుగుతాయి, 2 ఏళ్ళతో అది జరుగుతాయి. ఛాంపియన్ లీగ్ 2 కూడా యూరోప్ లెవెల్లో జరుగుతుంటాయి. దాంట్లో గోల్ కొట్టిన మొట్టమొదటి అతి పిన్న వయస్కుడు, ఆ ఏజ్లో గోల్ కొట్టగలేడు. సో దాంతో అతను కూడా ఒక స్టార్ ప్లేయర్ అయ్యాడు. అతనే యమాల్. తమాషా ఏంటంటే ఆ అబ్బాయి ఇప్పుడు ఈ ఫైనల్లో ప్రధానమైన ప్లేయర్గా, ఇక్కడ అర్జెంటీనాలో ప్రధానమైన ప్లేయర్గా ఉన్నటువంటి మెస్సీని ఢీకొనబోతున్నారు. అంటే ఈ డెస్టినీ అనేది చూడు, చాలా ఇది ఒక అద్భుతమైన విషయం. ఒక అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీ నుంచి, అండర్ ఏరియా నుంచి వచ్చిన అతను తనను ఏదైతే స్టార్ ప్లేయర్ అదే చూడటము ఒక అద్భుతంగా చూడాలి మనం దాన్ని ఖచ్చితంగా. అందుకే ఈ చారిటీ ప్రోగ్రామ్స్ మనం ప్రచారం చేయాలి. అది సరే. ఇప్పుడు డేటా పరంగా చూసినప్పుడు నాకు 2 అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. అర్జెంటీనా 1986లో గెలిచింది, 1990లో ఫైనల్స్లో ఓడిపోయింది. మళ్ళీ 2022లో గెలిచింది, 2026 ఫైనల్కి వచ్చింది. స్పెయిన్ ఒకే ఒకసారి ఫైనల్స్కి వచ్చింది, 2010లో గెలిచింది. ఇప్పుడు చరిత్ర రిపీట్ అయితే 86లో గెలిచి 90లో ఓడిపోయినట్టు 22లో గెలిచింది కాబట్టి ఇప్పుడు ఓడిపోవడానికి అవకాశం ఉంటుందా? లేక స్పెయిన్ 2010లో గెలిచింది ఇప్పుడు గెలుస్తుందా? యమాల్ గెలవబోతున్నాడా, మెస్సీ గెలవబోతున్నాడా? నా అభిప్రాయం ఒకటే, ఖచ్చితంగా స్పెయిన్ గెలవబోతుంది. స్పెయిన్ గెలవాలని కోరుకుంటున్నారు? లేదు, అట్ట కోరుకోవడం లేదు. ఫ్యూచర్ వర్సెస్ ఎక్స్పీరియన్స్ కింద యమాల్ నేను ఊహించుకుంటున్నాను, స్పెయిన్ ఊహించుకోవడం లేదు. సో మానసికంగా నేను అక్కడ స్పెయిన్ దృష్టిలో ఉండడానికి కారణం యమాల్ను ఆటను బాగా ఇష్టపడుతున్నా. అందరికి ఆశ్చర్యం ఏంటంటే యమాల్ అంత టాలెంటెడ్ ఇది అయితే మెస్సీ ఆ వయసులో 39 ఏళ్ళ వయసులో 8 గోల్స్ కొట్టాడు, 12 గోల్స్కి అసిస్టెంట్ ఇచ్చాడు. గోల్స్కు అంటే గోల్డెన్ బూట్కు రెడీగా ఉన్నాడు. ఈ అబ్బాయి ఒకటే కొట్టినాడు, ఏంది మెస్సీతో పోల్చడం ఏంది అనుకుంటారు. కానీ మెస్సీ రైట్ వింగర్ కమ్ మిడ్ ఫీల్డర్, మొత్తం టీం అంతా ఆయనను ఎక్కడ అవకాశమైనా చూసుకో. బట్ వేరే ఇక్కడ సీనియర్ల కింద ఆటగాడు, ఓన్లీ రైట్ వింగ్ ప్లేయరు ఈ అబ్బాయి. మీరు గమనిస్తే కనుక ఒక స్టాటిస్టిక్, అన్ని స్టాటిస్టిక్స్లో ఇటువంటి స్టాటిస్టిక్స్ చూస్తే అంతా మెస్సీని ముందున్నాడు. మీరు ఈ వరల్డ్ కప్ అంతా చూసుకోండి, 86% అక్యురసీ, అంటే పాసింగ్లో బాల్ పాస్ చేయడం కదా వీళ్ళ పని అంతా. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారు, స్ట్రైకర్లకు పాస్ చేస్తారు, లెఫ్ట్ వింగ్ కానీ రైట్ వింగ్ కానీ. బాల్ పాసింగ్ అక్యురసీ 86% అబ్బాయిది. మ్యాచ్ అంటే అతను యాక్టివిటీ అంటారు, యాక్టివిటీలో టోటల్గా ఓన్లీ మెస్సీ కంటే కూడా 2% ఎక్స్ట్రా ఉంది యాక్టివ్గా, మ్యాచ్లో యాక్టివ్గా ఉన్నటువంటి. మెస్సీది 84% అయితే ఈ అబ్బాయిది 86% ఉంది. మీ దృష్టిలో స్పెయిన్ గెలవబోతుంది, యమాల్ కోసం గెలవాలని కోరుకుంటా ఉన్నారు. అదొకటి. బట్ టోటల్గా ఏంటంటే మ్యాచ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. డిఫెన్స్ వర్సెస్ ఇప్పుడు వీళ్ళు స్ట్రైకింగ్ అనుకోవాలి, డిఫెన్స్ వర్సెస్ వీళ్ళు వచ్చేసి స్పెయిన్ వాళ్ళు ఖచ్చితంగా డిఫెన్స్ మీద ఆధారపడతారు.
మధ్యలో ఈ వైర్ జవాబ్ ఆయన ప్లస్ ఎమాల్ లాంటి టాలెంటెడ్ స్ట్రైకర్స్ మీద ఆధారపడతారు. బట్ ఇక్కడ మెస్సీ ప్లస్ అల్వరాజు ప్లస్ మార్టినెజ్ ఇట్లాంటి ప్రధానమైన స్ట్రైకర్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను అనుకోవడం ఏంటంటే ఈ వీళ్ళ స్ట్రాటజీ, స్పెయిన్ స్ట్రాటజీ ఈసారి వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. క్రిస్టియానో రొనాల్డో తన పోర్చుగల్ పోయినారు. హాలాండ్ అద్భుతంగా ఆడినా కానీ నార్వే రాలేకపోయింది. ఇప్పుడు మెస్సీ అర్జెంటీనా 39 ఏళ్ళు కాబట్టి చివరి వరల్డ్ కప్ అవుతుంది, ఇంతకన్నా ఆడే అవకాశాలు తక్కువ ఉంటుంది. మెస్సీ గెలుస్తలేదో చూద్దాం. నేను చూస్తున్న ప్రకారం ఖచ్చితంగా అర్జెంటీనా గెలుస్తుంది. స్పెయిన్ స్ట్రాటజీ అర్జెంటీనా ముందు సరిపోదు. స్పెయిన్ స్ట్రాటజీ మార్చుకోకుండా ఇదే మారడోనా చేయలేంది మెస్సీ చేస్తాడని మీరు అనుకుంటున్నారు. 86లో మారడోనా కప్పు గెలిపించాడు. 90లో ఫైనల్కు అదే జర్మనీ మీద టీం తీసుకుపోయి ఫైనల్ ఓడిపోయారు. ఎమాల్కున్న బలం కన్నా కానీ మెస్సీ తన ఉన్న ముగ్గురు ఆటగాళ్ళు కానీ అది ఖచ్చితంగా అర్జెంటీనా కలిసి వస్తుంది. అర్జెంటీనా మెస్సీకి చివరి కప్పు గెలిపియాలన్న దాంట్లో వాళ్ళు యుద్ధం చేస్తారు. స్పెయిన్ టీం కన్నా కానీ ఇక్కడ యుద్ధవాతం ఇక్కడే ఉంటుంది. అది ఉంటుంది అది. సో స్పెయిన్ ఇన్ఎక్స్పీరియన్స్ అన్న పదం వాడలేము. వెరాజ్ ఈజిప్ట్ని వాడతాం. ఈజిప్ట్ ఓడిపోవడానికి ఇన్ఎక్స్పీరియన్స్ కారణం. కోప్ వర్డే బాగా ఆడింది, అద్భుతంగా ఆడింది, కానీ వాళ్ళకి అనుభవం సరిపోలేదు, వీళ్ళని ఓడించే అనుభవం సరిపోలేదు. ఇక్కడ కూడా ఖచ్చితంగా స్పెయిన్ చాలా అనుభవం ఉన్నా కానీ అర్జెంటీనా స్ట్రాటజీ ముందు అది నిలుస్తుంది అనుకోవట్లేదు. మెస్సీ మరొకసారి వరల్డ్ కప్ని ఎత్తుతాడు, ముద్దు పెడతాడు. సో ఏమైనా మనము ఒక మంచి ప్రయత్నం చేసాము, చాలా విషయాలు మాట్లాడాము, టెక్నికల్ విషయాలు, హిస్టారికల్ విషయాలన్నీ మాట్లాడాము. థ్యాంక్ యూ వెరీ మచ్.